ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఎందుకంటారంటే అమెరికాలో ఏ పని కోసం మనం అడుగు పెట్టినా సక్సెస్ అవ్వాల్సి ఉందే. అమెరికాలో బాత్రూమ్ క్లీన్ చేసే పని చేసినప్పుడు డాలర్ల అమౌంట్ వస్తుంది కదా. సో అమెరికాలోకి వెళ్తే చాలని కోరుకుంటారు ప్రతి వ్యక్తి. సేమ్ అట్లానే సేఫ్ డైరెక్ట్ సెల్లింగ్ లో సేఫ్ షాప్ కూడా ఒక ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఒక అవకాశాల భూమి లాంటిది. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఈ సేఫ్ షాప్ లకి మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ తో ఎంట్రీ అయినా సక్సెస్ అవ్వచ్చు, గ్యారంటీ. ఈ బిజినెస్ అట్లాంటి పవర్ఫుల్ బిజినెస్. మీరు ఇక్కడే చూడొచ్చు అనమాట ఏ బ్యాక్గ్రౌండ్ లో డైమండ్ అయ్యారో. మీ అప్లయన్స్ లో, మీ క్రాస్ లైన్ లో చూడొచ్చు ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లో డైమండ్ అయ్యారో. మన కంపెనీ 5 సెక్టర్ బేస్ చేసుకొని వర్క్ చేస్తా ఉంది. ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ. ఈ 5 సెక్టర్లు ఎంత అవసరం అంటే ఒక వ్యక్తికి ఎడ్యుకేషన్ అవసరమా లేదా? ఈ రోజుల్లో తల్లిదండ్రులు చదువుకోకుండా కూడా వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటారా లేదా? మనకైతే లేదు, నేను చదువుకోలేదు, నా పిల్లల్ని స్కూల్ పంపొద్దు అనుకుంటారా? లేదు కదా. ఎడ్యుకేషన్. రెండోది హెల్త్ గురించి కాన్షియసా లేదా? మనమందరూ హెల్త్ పైన సీరియస్ గా ఉండామా లేదా? మనమందరూ ఎట్లుంటారు మీరు చెప్పండి? హెల్త్ పైన సీరియస్ ఎట్లుంటారు? టీ తాగే ముందు దీంట్లో షుగర్ వేసినారా, షుగర్ వితౌట్ షుగర్ అని అడుగుతాం. ఎందుకట్లా? ఆల్రెడీ తీసుకునే అంటారు, లైఫ్ లో కావాల్సిందంతా తినే అంటారు. కాబట్టి ఎక్కువ షుగర్ ఉందా, షుగర్ లేదా? ఆ తర్వాత ఆకులు, చెట్లు ఏంటంటే తింటున్నారు ఈ రోజుల్లో మనుషులు బయట. ఆ జంతువులు కూడా పాపం భయపడిపోయాయి. కాదండి, జంతువులు మేము తినేది గడ్డి, ఆకులు, ఇవంతా మా కాంపిటీషన్ అయిపోయాయి. మనిషిని వాళ్ళు భయపడుతున్నారు పాపం. మన వాళ్ళు ఏమేమో తినని తినేసి ఇప్పుడు ఏం చేస్తారంటే హెల్త్ పైన సీరియస్ అయిపోయారనమాట. హెల్త్ పైన సీరియస్ గా ఉండాలా లేదా చెప్పండి ప్రతి వ్యక్తి. అండ్ మూడోది ఫ్యాషన్. కొత్త ఫ్యాషన్ అడాప్ట్ చేసుకోవడం. టెక్నాలజీ, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన ఇళ్ళలో తెలుసు, ఇంతకుముందు ఇంత పెద్ద టీవీ ఉండేది, ఇప్పుడు ఎంత టీవీ ఉంది? స్మార్ట్ టీవీ, స్లిమ్ టీవీ. టీవీలు మాత్రమే స్లిమ్ అయింది. ఆ స్లిమ్ అక్కడ ఉండేది మొత్తం వేరే చోటుకు వచ్చేసింది అనమాట. రైట్? టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు లేదా? మొబైల్, టచ్ ఫోన్లు ఇంతకుముందు ఉండేటివి కావు. అంటే సేఫ్టీ, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ సేఫ్టీ కావాలి, హెల్త్ సేఫ్టీ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇవన్నీ మనిషికి ఎంతవరకు అవసరం ఉంటాయి? హలో, ఇవన్నీ మనిషికి ఎంతవరకు అవసరం? లైఫ్ టైం. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి. అంటే భూమి ఉండేంత వరకు ఈ ఫీల్డ్ నడుస్తాయి. ఈ ఫీల్డ్ నడుస్తుందంటే సేఫ్ షాప్ కూడా భూమి ఉండేంత వరకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏ బిజినెస్ ప్లాన్ గురించి అయితే వినబోతున్నారో, 25 years కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సేఫ్ షాప్ మాత్రమే. మనము ఫస్ట్ టైం వింటుండొచ్చేమో కానీ సేఫ్ షాప్ 25 years కంప్లీట్ చేసుకునింది. అండ్ ఈ కంపెనీ ద్వారా మనకి, మన ఫ్యామిలీకి హెల్త్ అండ్ వెల్త్ ఎలాగవుతుందో చూద్దాం. ప్రతి వ్యక్తికి కొన్ని కోరికలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. ఉండవా? ఏ విధంగా ఉంటాయి డ్రీమ్స్? ఏమేమి కోరుతాడు డ్రీమ్స్ లో? ఏమేమి కలలు అంటాడు? కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, ఫారిన్ డోర్, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, బంగారు, ఇవన్నీ కోరుకుంటాడు. ఇవన్నీ సాధ్యమవుతున్నాయి, సాకారం అవుతున్నాయా? అవ్వట్లేదు. ఎందుకు కావట్లేదంటే ఈ రోజుల్లో ఆ విధంగా రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి. యాక్చువల్లీ ఒక ఇల్లు కట్టడం, ఒక కారు కొనడం డ్రీమ్ కాదది. ఆ పని జంతువులు కూడా చేస్తున్నాయి. ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? ఇల్లు, నా ఫ్యామిలీకి ఇల్లు, ఎడ్యుకేషన్ అనేది ఒక డ్రీమ్స్ కాదు. ఎస్, ఆ ఇల్లు కూడా నాకు ఏ ఊర్లో కావాలి, ఎంత ఇల్లు కావాలని కడతారు చూడండి, అది డ్రీమ్ హౌస్ అవుతుంది. కారు కొనేయడం డ్రీమ్ కాదు అది. ఏ కారు కావాలి, ఏ కలర్ కావాలని కోరుకోవడం, అది డ్రీమ్ అవుతుంది అనమాట. అండ్ ఈ డ్రీమ్ ఎందుకు కావట్లేదు మన దగ్గర ఫుల్ఫిల్ అంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఒకటి తెలిసింది ఏంటంటే, ఒక ఆవరేజ్ ఒక ఫ్యామిలీకి 5 మంది ఉండే ఒక ఫ్యామిలీకి పర్ మంత్ ఎంత అవసరం వచ్చేదంటే 1950లో 20 రూపాయలు అవసరం అంట. 1950లో 20 రూపాయలు అంటే ఒక ఇల్లు నార్మల్ గా గడిచిపోయేదంట. విన్నామా మన తాతల దగ్గర? 1950లో 20 రూపాయలు అంటే ఒక ఫ్యామిలీ హాయిగా గడిచిపోయేది. 1970 1970 వచ్చేవాడికి ఒక జీరో పెరిగి 200 రూపాయలు అయింది. 1990 వచ్చేవాడికి 2000, 2010 వచ్చేవాడికి 20,000, 2030 వచ్చేవాడికి 2 లక్షలు కావాలి ఒక ఫ్యామిలీకి. 2030 వచ్చేవాడికి 2 లక్షలు అవసరం ఉందా లేదా మీరు చెప్పండి? ఉంటారు కదా. పెరుగుతుండే రేట్ల ప్రకారం 2 లక్షలు అవసరం ఉందా లేదా? బట్ 2 లక్షలు అవసరం ఉంటే మన దగ్గర అట్లాంటి ఇన్కమ్ సోర్స్ లేకపోతే మనం ఏం చేయాలి? దానికోసం వెతకాలి కదా. హలో, అర్థమవుతుందా?
2 లక్షలు నాకు ఆదాయం లేదు అంటే ఆదాయం ఇచ్చే మార్గాన్ని వెతకాలి కదా. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ రైట్ టైం అండ్ రైట్ ప్లేస్. కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో కూర్చున్నారు. 2030 2030 కాదు, రాబోయే కొద్ది నెలల్లోనే 2 lakhs అండ్ అబౌవ్ ఇన్కమ్ ఎలాగ తీసుకోవచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోదాం. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ లో మనిషి లైఫ్ లో ఎన్నెన్నో సాక్రిఫైస్ చేసుకుంటున్నాడు అనమాట. ఆ ఫ్యామిలీని అన్ని సాక్రిఫైస్ చేసి ఈ పని చేసుకుంటున్నారు. అది ఎట్లా చూద్దాం. మన మెయిన్ ఆఫీస్ న్యూఢిల్లీ జనక్పురిలో ఉంది. న్యూఢిల్లీ జనక్పురిలో ఉంది అనమాట. అండ్ మన వెబ్సైట్ www.safeshopindia.com మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ద్వారా రిజిస్టర్డ్ అయింది. గెజెట్ ఆఫ్ ఇండియాలో కూడా రిజిస్టర్డ్ అయింది కంపెనీ అనమాట. అండ్ ఒక ప్లాన్ వినడానికంటే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, కమిషన్స్ ఓన్లీ ఆన్ సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇక్కడ కొద్దిసేపట్లో 2 లక్షలు కాదు, లక్షల కోట్లు కూడా మీరు చూస్తారు. లక్షల కోట్లు చూస్తారు. చూసిన తర్వాత మనిషి కన్ఫ్యూజ్ అయిపోతాడు. కన్ఫ్యూజ్ ఎట్లా అవుతుంది, ఇవన్నీ వస్తాయా ఫేక్ అని అనుకుంటాడు. అందుకోసమే మీకు ముందుగానే చెప్పేస్తున్నాం, ఇక్కడ వచ్చే ఒక్కొక్క సింగిల్ రూపాయి కూడా ప్రొడక్ట్ సేల్ అయితే వచ్చేదే. అంటే వర్కింగ్ ప్లాన్, పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. ఆ పనిని ఈజీగా ఎట్లా చేయాలో తెలుసుకుందాం. పని చేస్తే డబ్బులు వస్తే నమ్మకం ఉండాలా, పని చేయకుండా డబ్బులు వస్తే నమ్మాలా? నమ్మచ్చు కదా. ఇంతకీ పని చేస్తే డబ్బులు ఎలాగొస్తాయో మనం ఈ ప్లాన్ ద్వారా మనం తెలుసుకుందాం అనమాట. మన కంపెనీ లీగల్ తీసుకొస్తే 25 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ లో మొట్టమొదటి ఇండియన్ కంపెనీ అనమాట. సిల్వర్ జూబ్లీ నడుపుకుంటుంది. పాన్ కార్డ్ నెంబర్ మీరు చూడొచ్చు. రిజిస్టర్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూడొచ్చు. సర్టిఫికేట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూడొచ్చు. ISO సర్టిఫైడ్ కంపెనీ, FSSAI సర్టిఫైడ్ కంపెనీ, HACCP సర్టిఫైడ్ ప్రొడక్ట్ ఉన్నాయి మన దగ్గర. WHO GMP సర్టిఫైడ్ కంపెనీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా సర్టిఫైడ్ అయిన సేఫ్ షాప్ కంపెనీ. మోర్ దెన్ 50 వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ మన దగ్గర ఉన్నాయి. 50 కంటే ఎక్కువ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ మన కంపెనీ సేల్ చేస్తుంది. ఈ సర్టిఫికేట్ మీరు చూడొచ్చు. ఈ సర్టిఫికేట్ కావాలనుకుంటే www.safeshopindia.com లోకి వెళ్తే అక్కడ అవైలబుల్ కూడా ఉన్నాయి. 25 సంవత్సరాలుగా మార్కెట్ లో నిలబడడమే ఒక గొప్ప లీగలిటీ. ఏమంటారు మీరు? సర్టిఫికేట్ చూపించడం కాదు, ఎటువంటి బ్యాడ్ రిమార్క్ లేకుండా 25 years గా మార్కెట్ లో నిలబడమే గొప్పతనం కదా. రైట్, 25 సంవత్సరాలుగా నిలబడి ఉండే మన కంపెనీ ఈ బ్రాండ్స్ ప్రమోట్ చేసుకుంటున్నాం. దేశం మొత్తం తెలిసిన గొప్ప బ్రాండ్ అనమాట. రిలయన్స్, ఆదిత్య బిర్లా, గ్రేసిమ్, బొర్గోయిన్, రేమండ్, ఇవన్నీ ఫేమస్ బ్రాండ్స్ కాదా చెప్పండి. ఈ బ్రాండ్స్ సేఫ్ షాప్ పై నమ్మకం ఉన్నప్పుడు మనం కూడా నమ్మొచ్చా, నమ్మకూడదా? ఈ బ్రాండ్స్ లో ఉండే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ని మనం సేల్ చేస్తూ మన ఆపర్చునిటీ, మన అవకాశాలు ఎట్లా తీసుకోవచ్చు అంటే, మన సేఫ్ షాప్ లో ప్రొడక్ట్ కేటగిరీ ఫ్యాషన్, కిచెన్ వేర్, వెల్నెస్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హోమ్ కేర్, గ్రోసరీ, స్పిరిచువల్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఈ ప్రొడక్ట్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హెల్త్ కేర్ విషయానికి వచ్చేప్పటికి ప్రొడక్ట్లు అన్ని అవైలబుల్ ఉన్నాయి. హెల్త్ కేర్ విషయంలో ఒక మనిషి జీవితంలో ఏమేమైతే ప్రొడక్ట్ అవసరం ఉన్నాయో ఆ ప్రొడక్ట్లు అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ చవన్ ప్రాష్ అంటారా, జాయింట్ పెయిన్ ఆయిల్, ప్రోటీన్ పౌడర్, బరువు పెరగడానికి బరువు తగ్గడానికి కూడా ప్రోటీన్ పౌడర్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. రైట్, ఆ తర్వాత హెల్త్ కేర్ లో అలోవేరా, డైబా కేర్, శిలాజిత్, ధోని ప్రీమియం, పిల్లల కోసం హెల్త్ బూస్టర్, జాయింట్ పెయిన్, బాల్ పోస్ట్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మనం సేఫ్ షాప్ లో లేకముందు కూడా కొన్ని వస్తువులు అవసరం అంటే బయట మార్కెట్ లో కొనేవాళ్ళం. బట్ అదే ప్రొడక్ట్ దానికంటే తక్కువ MRP కంటే తక్కువ రేట్లో సేఫ్ షాప్ లో కొంటే లక్షలు కోట్లు సంపాదించే ఒక అవకాశం వస్తుంది. అది ఎలాగా తర్వాత మాట్లాడుకుందాం. హెల్త్ కేర్ ప్రొడక్ట్లు ఉన్నాయి. అండ్ పర్సనల్ కేర్ విషయానికి వచ్చేప్పటికి ప్రతి మనిషి జీవితంలో అవసరమైన ప్రొడక్ట్లు, హెర్బల్ టూత్ పేస్ట్, పపాయా సోప్, గోట్ మిల్క్ సోప్, గ్రీన్ ఆపిల్ సోప్, ఈ తర్వాత లేడీస్ కోసం శానిటరీ ప్యాడ్స్ అంటారా, షాంపూ, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి ప్రతి ప్రొడక్ట్, డే క్రీమ్, నైట్ క్రీమ్, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, యాంటీ డాండ్రఫ్ షాంపూ దగ్గర నుంచి ప్రతి ప్రొడక్ట్ మనకు అవసరమైనవి ప్యూర్ హెర్బల్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటిని తీసుకొని డబ్బు సంపాదించవచ్చు. మనం ఎలాగ సేఫ్ షాప్ తెలియక ముందు కూడా కొంటుంటే కదా, ఇక్కడ కొంటే డబ్బు ఎలాగ వస్తుందో తర్వాత మాట్లాడతాం. లైఫ్ స్టైల్ విషయానికి వచ్చేప్పటికి వాచెస్ కావాలా, బెడ్షీట్స్ కావాలా, సాక్సెస్ అండ్ లిక్విడ్ డిటర్జెంట్, టైస్, సాక్స్లు, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, రైట్, హ్యాండ్ వాష్, సపరేట్ ఫ్లేవర్స్ లో మన దగ్గర అవైలబుల్ ఉంది. డిష్ వాష్, డియోడ్రెంట్, పర్ఫ్యూమ్, టవల్స్, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కిచెన్ వేర్కి వచ్చేపాటికి ఇంట్లో అవసరమైన ప్రతి స్టీల్ యుటెన్షియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
వీటిలో చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళే టిఫిన్ క్యారియర్స్ దగ్గర నుంచి డిన్నర్ సెట్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కుక్కర్స్ నుంచి తీసుకొని ప్రతి వ్యక్తి అవైలబుల్ ఉన్నాయి. మనం ఎలాగ బయట కొంటుంటే కదా, దానికంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్, దానికంటే ఎంఆర్పి కంటే తక్కువ రేట్లో వన్ టైం షాపింగ్ చేస్తే డబ్బు ఎలాగ సంపాదించవచ్చో మనం తెలుసుకుందాం. రైట్, ఆపర్చునిటీ గురించి తర్వాత మాట్లాడదాం. గ్రోసరీ విషయానికి వచ్చేవాడికి ప్రతి ఇంట్లో రోజు అవసరమే కదా ఇవన్నీ. ఏముంటాయండి? టమాటా కెచప్, చికెన్ మసాలా, మటన్ మసాలా, కాఫీ పౌడర్, టీ పౌడర్, జామ్, నెయ్యి, రైట్, మీట్ మసాలా, ఏలక్కల దగ్గర నుంచి తీసుకొని మిర్చి పౌడర్, పసుపు పొడి, ధనియాల పొడి దగ్గర నుంచి ఆయిల్ వరకు, గరం మసాలా, ప్రతి ప్రొడక్ట్ మనకి కావాల్సిన కిచెన్ లో కావాల్సిన ప్రతి ప్రొడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ ఇక్కడ తీసుకోవడం ద్వారా లక్షల కోట్లు ఎట్లా డబ్బు సంపాదించో తర్వాత మాట్లాడుకుందాం. రైట్, ఈ ప్రొడక్ట్ అన్ని గ్రోసరీలు ఉన్నాయి. ట్రావెల్ విషయానికి వచ్చేవాడికి ట్రావెల్ బ్యాగ్స్ మీరు చూడొచ్చు అనమాట. బ్యాక్ ప్యాక్ కావాలా, డఫెల్ బ్యాగ్ కావాలా, లగేజ్ బ్యాగ్ కావాలా, మీకు ల్యాప్టాప్ బ్యాగ్ కావాలా, ఏ బ్యాగ్ కావాలంటే ఆ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ తీసుకుంటూ కూడా బిజినెస్ లో ఎంట్రీ అవ్వచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి, లక్షల కోట్లు తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మన దగ్గర ఏ వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. నియర్ అబౌట్ 500 ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్లు డీటెయిల్ గా చెప్పాలంటే అవ్వదు. 500 ప్రొడక్ట్ డీటెయిల్ గా చెప్పడానికి అవ్వదు. మనకి ఎప్పుడైనా కావాలనుకుంటే www.safeshopindia.com వెబ్సైట్కి వెళ్ళొచ్చు. లేకుంటే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్కి ఎలాగైతే మనం అప్లికేషన్ ఓపెన్ చేస్తామో మన అప్లికేషన్ కూడా ఉంది, సేఫ్ షాప్ అఫీషియల్ అని. అది ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంది, ఐఫోన్ లో ఉంది. అక్కడ కూడా కొత్త ప్రొడక్ట్, దాన్ని డీటెయిల్ గా మనం దీని గురించి తెలుసుకోవచ్చు. ట్రావెల్ తర్వాత ఫుట్ వేర్ లో లేడీస్ కోసం, జెంట్స్ కోసం, క్యాజువల్, ఫార్మల్, స్కూల్ పిల్లల కోసం, రైట్, లేడీస్ కోసం, స్కూల్ పిల్లలు, అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ గా స్కూల్ షూ నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. వీటిని తీసుకొని అవసరం తీర్చుకోవచ్చు, ప్లస్ డబ్బు సంపాదించే ఒక మార్గం ఉంది. స్పిరిచువల్, ఆధ్యాత్మిక్ సైడ్ వచ్చేవాటికి వరల్డ్ ఫస్ట్ టాకింగ్ భగవద్గీత, సంపూర్ణ రామాయణ, సంపూర్ణ హనుమాన్. ప్రపంచంలో మొట్టమొదటి మాట్లాడే భగవద్గీత, సంపూర్ణ రామాయణ, హనుమాన్ మన సేఫ్ షాప్ కంపెనీలో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడ లేనివి. వీటిని తీసుకొని మన అవసరం తీర్చుకోవచ్చు, ప్లస్ డబ్బు కూడా సంపాదించవచ్చు. నాలెడ్జ్ విషయానికి వస్తే పిల్లల్ని మొబైల్ నుంచి దూరం చేయలేక చాలా బాధపడుతుంటారు తల్లిదండ్రులు. వాళ్ళ కోసం స్మార్ట్ స్టార్ ప్రొడక్ట్ ఉంది. ఈ ప్రొడక్ట్ ఎంట్రీ తీసుకొని కూడా బిజినెస్ లోకి ఎంట్రీ అవ్వచ్చు అనమాట. అండ్ కాంబోలో మిక్స్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏవైతే మిక్స్ కావాలనుకుంటారో ఆ మిక్స్ లో కూడా తీసుకొని మన బిజినెస్ లో ఎంట్రీ అయిపోవచ్చు. జెంట్స్ కోసం ట్రాక్ ప్యాంట్స్ అంటారా, క్యాజువల్ బ్లేజర్స్, చిన్న పిల్లల కోసం జీన్స్, లైక్ లోవర్ అప్పర్ సపరేట్ డిఫరెంట్ గా ఉన్నాయి. షర్ట్స్, ఏ కలర్ షర్ట్స్ కావాలో షర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. రైట్, జీన్స్ అంటారా, ఆ తర్వాత రౌండ్ నెక్ టీ షర్ట్ కావాలా, కాలర్ టీ షర్ట్ కావాలా, బెల్ట్ కావాలా, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. అండ్ వ్యాలెట్, పర్సు దగ్గర నుంచి అన్ని వెరైటీ ఆఫ్ టీ షర్ట్స్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మరి జెంట్స్ కి వచ్చి లేడీస్ కి లేకపోతే, ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ఏంటి ప్రొడక్ట్ చూపిస్తున్నారు సేల్ చేయడానికి వచ్చారంటే, ఇది ఇట్లాంటి వస్తువులు ఎప్పుడో ఎన్నో కొంటూనే ఉంటాం. కలర్ఫుల్ గా 30% డిస్కౌంట్ అంటే మనం అంగడే ఖాళీ చేపించేస్తాం. హలో, ఎన్ని కొనింటే మనం తరతరాలుగా. బట్ ఇక్కడ ఒకసారి కొంటే అది మన లైఫ్ ఎలాగ మారుస్తుందో జస్ట్ ప్రొడక్ట్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఉమెన్ సెక్షన్ లోకి వస్తే లేడీస్ కోసం కూడా లోవర్, అప్పర్ డిఫరెంట్ వేరే వెరైటీస్ లో ఉన్నాయి. సారీస్ కావాలా, మీకు నెయిల్ పాలిష్ నుంచి నెయిల్ పాలిష్ రిమూవర్ వరకు, జిమ్ డ్రెస్సెస్ నుంచి సారీస్, డ్రెస్సెస్, రైట్, ప్రతి ఒక్కటి మన సేఫ్ షాప్ లో అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి షాపింగ్ చేస్తే ఆ డబ్బు ఎలాగ డబ్బు సంపాదించవచ్చు తెలుసుకుందాం. ఇంతవరకు మీరు జస్ట్ ప్రొడక్ట్ మాత్రమే చూశారు. ఈ ప్రొడక్టే కావాలనుకుంటే మన దగ్గర బయట షాపింగ్ మాల్స్ లేవా? హలో, అడుగుకి షాపింగ్ మాల్ అంగళ్ళు ఉన్నాయి లేవా? హలో, ఉన్నాయి కదా. అక్కడ కొన్నాం, ఏమైనా వచ్చింది ఎన్ని రోజుల నుంచి? బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ వన్ టైం సేఫ్ షాప్ లో పర్చేజ్ చేస్తే ఆ లక్షల కోట్లు ఎలాగ వస్తుందో నెక్స్ట్ 10 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు బిజినెస్ ప్లాన్ కొంత శ్రద్ధగా వినాలి. వినగలుగుతారా? ఇంతవరకు ప్రొడక్ట్ మాత్రమే చూసింది. ఆ ప్రొడక్ట్ కొంటే లైఫ్ ఎలాగ చేంజ్ అవుతుంది, ఏం చెయ్యాలి నేను తెలుసుకుందామా? ఇక్కడ ఇదే డౌట్ వస్తుంది అందరికి. ఇంతేనండి బిజినెస్ లో లక్షల కోట్లు వస్తాయంటే మరి ఏంటి ఆ బిజినెస్ ఏంటి? వాట్ ఈస్ బిజినెస్ తెలుసుకోవాలందా? కొంచెం సీరియస్ గా నెక్స్ట్ 10 నిమిషాలు ఫోకస్ చేయండి. ఓకే, బిజినెస్. ఒక వ్యక్తి, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు సెలబ్రిటీస్ కదా. వీళ్ళ పని ఏమి? సినిమాలు తీయడం. ఇంకా కొంతమంది సెలబ్రిటీ క్రికెట్ ఆడేవాళ్ళు, టెన్నిస్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరూ వాళ్ళ నిజమైన పనిలో ఎంత డబ్బు సంపాదిస్తారో దానికంటే 100 టైమ్స్ ఎక్కువగా ఈ పని చేసి డబ్బు సంపాదిస్తారు తెలుసా? సపోజ్ క్రికెట్ లో ఎవరైనా మ్యాన్ ఆఫ్ ది
సిరీస్ కొట్టేశాడు అనుకో, ఒక సెంచరీ కొట్టాడు అనుకో, ప్రతి కంపెనీ వాళ్ళని పిలుస్తారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి. నిజమేనా? వీళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు ఉండదు, 3000 4000 కోట్ల ఆదాయం ఉండదు వీళ్ళకి. అయినా ఏమనుకుంటున్నారు వీళ్ళు? గుట్టకా తినమని వాళ్ళు అట్లా అయిపోయారు, గిట్టకా తినేవాళ్ళు ఇట్లా అయిపోతున్నారు. రోల్ మోడల్స్ వీళ్ళు ప్రపంచానికి. హలో, ఇట్లాంటి వ్యక్తులు గుట్టకా తినమంటున్నారు. తినమనే ముందు నిజాయితీగా మీరు చెప్పండి, వాళ్ళు తింటారా? వాళ్ళ ఫ్యామిలీ తింటారా? బట్ బయట ప్రపంచాన్ని తినమని క్యాన్సర్ తెమ్మంటున్నారు. మనము ఎంత మన ఫ్యాన్ అయిపోతే మాత్రం సినిమాల్లో ఆ ముఖేష్ అడ్వర్టైజ్మెంట్ చూపించినా కూడా, ఆ కొద్దిసేపు ముఖేష్ అడ్వర్టైజ్మెంట్ చూపించేటప్పుడు బర్గర్ తింటా ఉంటే కళ్ళు మూసుకుంటాం, ఇట్లా బయట వచ్చి గుట్కా వేస్తారు. గుట్కా తినమనే వాళ్ళు అలాగవుతున్నారు, గుట్కా తినే వాళ్ళు ఇలాగుంటారు. అండ్ వీళ్ళు మాత్రమే కాదండి, అమితాబ్ బచ్చన్ అంటారా, సచిన్ టెండూల్కర్ అంటారా, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటారా, మహేష్ బాబు అంటారా, ప్రతి వ్యక్తికి అర్థమైపోయింది దీంట్లోనే డబ్బు ఉండదు. వీళ్ళు చూడండి, వీళ్ళు భార్యాభర్తలు, ఒక ఆయన షూ అమ్ముకుంటుంటే ఈమె సోపులు అమ్ముకుంటారు. కత్రీనా కైఫ్ సోప్ అమ్ముతా ఉంది. మీకేమనిపిస్తుంది? ఆమె సోపు అదే వాడుతుంది వాళ్ళ ఇంట్లో? లేదు కదా. మరి ఆమెను ఎందుకు తీసుకున్నారు? సెలబ్రిటీ కాదు, ఎర్రగా కూడా ఉంది ఆమె. నల్లగా ఉండి హీరోయిన్ తీసుకోరు మళ్ళీ సోప్కి. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే లక్స్ ఓడ్ అవడంతో ఇవి బాగా కలర్ వచ్చేసిందని అనుకుంటున్నారు. ఏమంటారు సూర్య సార్? మనం పిలుస్తారు అడిగి, ఎందుకు పిల్లలు? కలర్ కాదు, ఇవి సెలబ్రిటీలు ప్లస్ ఇది, రైట్? చూడండి, ఒకటి మాత్రం క్లియర్ అన్నమాట, వీళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళ ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి వాళ్ళు రోజంతా సోపులు అమ్మట్లేదు. వాళ్ళ వృత్తి వేరే, సినిమాల్లో నటించడం, రైట్? సినిమాల్లో నటించడం, క్రికెట్ ఆడటము. వాళ్ళ పని కంటే 100 రెట్లు ఎక్కువగా ఈ పనిలో డబ్బు ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. కొంతమంది కొన్ని ప్రొడక్ట్లు వాడుకున్నా కూడా రికమెండ్ చేస్తున్నారు ప్రజలకి. వాళ్ళకి తెలుసు తంబాకు నేను తినట్లేదు, గుట్కా తినట్లేదు అని తెలిసి కూడా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. బట్ థ్యాంక్ యూ గాడ్, ఒకటి మాత్రం అర్థమైంది, సేల్స్ లో, ప్రమోషన్ లో డబ్బు ఉందని అర్థమైంది కదా. ప్రమోషన్ లో ఉంది. మరి మనకి ఛాన్స్ వస్తే మీరు ఎందుకు చేయలేదు? ఇన్ని రోజుల నుంచి అవకాశం రాలేదు. ఎందుకు రాలేదు? ఛాన్స్ లేదు. ఎవరు పిలవరు మనల్ని. మనం సెలబ్రిటీలు కాదు కదా, మనం పిల్లలేదు అనమాట. పిలిస్తే చేస్తారా? చలో, గ్రేట్. సేఫ్ షాప్ ద్వారా ఎలాగ ఉండదో చూద్దాం. మన దగ్గర మామూలుగా 4 రకాల షాపింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అవేంటంటే 4 రకాల షాపింగ్ ఆప్షన్స్ లో ఒకటోది, మనకు కావాల్సిన రోజు సోపు, షాంపూ, పేస్ట్ అంతా ఎక్కడికి వెళ్ళి కొంటాం? రిటైల్ స్టోర్. అంగడికి వెళ్ళి, గ్రోసరీ షాప్కి వెళ్ళి కొంటాం. ఆ రిటైల్ షాప్ లో ఏ రేట్ తో కొంటాం? ఎంఆర్పీతో కొంటాం. సపోజ్ కొద్దిగా డిస్కౌంట్ కావాలంటే ఇక్కడికి వస్తాం. సూపర్ మార్కెట్ కి వస్తే కొద్దిగా డిస్కౌంట్లు ఇస్తారు. కొంతమంది అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు వెళ్ళి అక్కడ కూడా డిస్కౌంట్ తీసుకుంటారు ఎంఆర్పీ పైన. ఈ 3 మనకు రెగ్యులర్ గా తెలిసినవే. ఇప్పుడు మన దగ్గర ఇంకొక గ్రేట్ అవకాశం వచ్చింది, దట్ ఈస్ www.safeshopindia.com. ఇక్కడ నుంచి కూడా కొనొచ్చు అదే వస్తువు, దానికంటే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇక్కడ కొనడం ద్వారా లక్షల కోట్లు ఎలాగొస్తాయి. ఇక్కడ కొంటే డిస్కౌంట్ కూడా వస్తుంది. డిస్కౌంట్ తో పాటుగా లక్షల కోట్ల డబ్బు సంపాదించే ఒక అవకాశం వస్తుంది. ఎలాగో చూడాలనుకుంటున్నారా? ఈ డబ్బు ఎలాగొస్తుందో మనం చూద్దాం. అండ్ ఇది మనల్ని ఇక్కడ షాపింగ్ చేస్తే మనల్ని ఎక్కడ ధనవంతులు చేస్తుందో ఒక విషయం మాత్రం తెలుసుకోండి, జీవితంలో ఎన్ని సోపులు, షాంపులు, పేస్టులు, డ్రెస్సులు కొనేలేదు మనం, ఎన్ని కుక్కర్లు కొనింటాం మనం. ఇక్కడ కొంటే మనకి అది ఎట్లా జీవితం మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం, రైట్? మీకు ఒక విషయం తెలుసా? ఒక వ్యక్తి ఒక వస్తువుని మార్కెట్ లో 100 రూపాయలు కొంటుంటే, 100 రూపీస్ కొంటుంటే, ఆ వస్తువు ఎంతకు తయారవ్వచ్చు? ఎన్ని రూపాయలకు తయారవ్వచ్చు? ఈ కోట్ సూటర్లు చెప్పండి, కొత్త వాళ్ళు చెప్పండి. కూర్చోండి, సీరియస్ సార్ కూర్చోండి. ఎంతకు తయారవ్వచ్చు? ఒక వస్తువు 100 రూపాయలకు అమ్ముతుంటే అది ఎంతకు తయారవ్వచ్చు? కొత్త వాళ్ళు చెప్పాలి. కొత్త వాళ్ళ సార్ చెప్పండి. 40. ఈ కోట్ సూటర్లు తెలుసా? 30, 30, 35. ఎట్లా తెలుస్తారు మనకి?
కొన్ని బిజినెస్ ద్వారా తెలిసి ఉంటాయి. అంతెందుకు ఇంట్లో ఊర్లో ఇడ్లీలు అమ్ముతుంటారు కదా, ఒక ఇడ్లీ ఎంతకు అమ్ముతున్నాడో అది ఎంతకు తయారైందో దాని ప్రకారమే తెలుస్తారు కదా. బిజినెస్ స్టడీస్ లో ఉంది. బిజినెస్ స్టడీస్ లో ఏంటంటే బిజినెస్ 20 to 35% రేట్ లో తయారైపోతుంది. 100 రూపాయలకు అమ్ముతారు వాళ్ళు. అంతెందుకు మనకి బాగా అర్థం కావాలంటే పెప్సీ కోకా కోలా ఉన్నాయి కదా, పెప్సీ కోకా కోలా 20 రూపీస్ ఎంఆర్పి ఉంటే దాంట్లో ఉండే డ్రింక్ బిలో 1 రూపీ కంటే తక్కువ రేట్లో తయారైపోతుంది. అది తెలుసా మీకు? షాక్ అయిపోయి ఏం చేస్తారు? బయట మేము కూడా తాగేస్తాం అంతే. హలో, 1 రూపాయి కంటే తక్కువ కాస్ట్ లోపల డ్రింక్ తయారైపోతుంది. బట్ బాటిలింగ్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్మే పాటికి అది 20 రూపాయలకు అమ్ముతున్నారు. హలో, 30 రూపాయలకు తయారైన వస్తువు 100 రూపీస్ అమ్ముతుంటే ఈ 70 రూపీస్ ని ఈ మధ్యలో మధ్యవర్తులు షేర్ చేసుకుని ఎవరో డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, హోల్సేలర్, రిటైలర్లు, అడ్వర్టైజ్మెంట్లు ఇవందరూ 70% షేర్ చేసుకునే వాళ్ళు. చేశారు అండ్ మనం ఏ రేట్లో కొనేవాళ్ళం? ఎంఆర్పి, మాక్సిమం రిటైల్ ప్రైస్. ఇక్కడ ఎంత తయారై ఎంత అవసరం వచ్చింది? డబ్బులు 30 రూపాయలు. ముడిసరుకు వేసి రా మెటీరియల్ పెట్టి వస్తువు తయారు చేయడానికి 30 రూపాయలు ఖర్చు అవుతే మధ్యలో కూర్చొని ఏ పని లేకుండా 70 రూపాయలు వీళ్ళు డబ్బు సంపాదించేవారు. అంటే మనం ధనవంతులు కదా, రిచ్ కదా మనము. హలో, కస్టమర్ అంటే చాలా రిచ్ కదా మనము. ఎస్ ఆర్ నో? ఎస్ అంటున్నారు. షారూక్ ఖాన్, సల్మాన్ కంటే, మహేష్ బాబు కంటే, ధోని, విరాట్ కోహ్లీ మనం చాలా రిచ్ కదా. మనం ఎంఆర్పీలోనే కొంటాం. మనం ఎంఆర్పి, మాక్సిమం రిటైల్ ప్రైస్. వీళ్ళ దగ్గర ఒక రేట్ ఉంటుంది. వీళ్ళ 30 రూపాయల రేట్ అంటే వీళ్ళ దగ్గర 40, 50, 60, 70 ఈ విధంగా రేట్ ఉంటుంది. కస్టమర్కి 100 రూపాయలు. మనకు వేరే మార్గం లేదు కాబట్టి కొన్నాం ఇన్ని రోజుల నుంచి. ఎస్ఆర్నో? ప్రతి వస్తువు తయారైనప్పటి నుంచి మన కస్టమర్ ఇంటి వరకు రావాలంటే ఇది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ లో పంపిణీ వ్యవస్థ. పంపిణీ, డిస్ట్రిబ్యూట్ చేయడం, నేరుగా తయారై కస్టమర్ ఇంటికి రాదు. ఇలాగ మధ్యవర్తులు ఉండనే ఉంటారు. బట్ థ్యాంక్ యూ గాడ్, ఈ రోజు సేఫ్ షాప్ లో గొప్ప అవకాశం మన దగ్గరకు వచ్చింది. 30 రూపాయల వస్తువు 100 రూపాయలకు అమ్ముతుంటే 70 రూపాయలు ఎవరో తీసుకునేవాళ్ళు కదా. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏముంటుందంటే ఈ 70 రూపీస్ కి నేను మీకు ఇస్తాను, మీరు చేయడానికి రెడీ అంటుంది సేఫ్ షాప్. 100 లో 70 రూపీస్ కమిషన్ కాదు ఇది. 100 రూపీస్ లో 70% మనం తీసుకుందామా? మరి మీరు కూడా రేపు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా? మరి వాళ్ళు చేసే పని చేస్తేనే కదా మనకి ఇస్తుంది. వీళ్ళు ఏ పని అయితే చేశారో, ఏం చేశారో, తయారు చేసి ప్రొడక్ట్ చేతికిస్తే ఒకడు స్టాక్ పెట్టుకున్నాడు, ఒక ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఇంకోటి అడ్వర్టైజ్మెంట్లు, ట్రాన్స్పోర్టేషన్ ఇవేవేవో చేస్తున్నారు కదా. ఈ పనులన్నీ మనం చేస్తే వీళ్ళకి వెళ్ళాల్సిన 70 రూపీస్ మనకిస్తానంటారు సేఫ్ షాప్. చేద్దామా? అట్లా అని చెప్పి భయపడద్దండి. నేను స్టోర్ చేయాలన్నా, స్టాక్ పెట్టాలన్నా, మిగతా కంపెనీలో అంగడి ఓపెన్ చేయాలా, ఇవన్నీ అవసరం లేకుండా మన సేఫ్ షాప్ ఏమంటుందంటే నేను కూడా మీకు హెల్ప్ చేస్తా. నువ్వు కస్టమర్, కంపెనీ ఇద్దరు కొలాబరేట్ అయ్యి మనం ఇద్దరు చేద్దాం, వచ్చే కమిషన్ ఇద్దరు పంచుకుంటామంటాం సేఫ్ షాప్. ఫర్ ఎగ్జాంపుల్, స్టోర్ మనం చేయొద్దు, కంపెనీ చేస్తుంది. లోకల్లో సేల్ చేయడానికి లీగల్ పర్మిషన్ మనం చేయొద్దు, కంపెనీ తీసుకుంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ నేను కొరియర్ ఇవ్వాలంటే మనం చేయొద్దు, కంపెనీ చేస్తుంది. అంటే కంపెనీ కొన్ని పనులు చేస్తుంది, మనం కొన్ని పనులు చేస్తాం. వచ్చిన ఆదాయాన్ని సగం సగం పంచుకుందాం. రెడీనా మీరైతే? ఆ డబ్బులు ఎలాగొస్తాయో తెలుసుకోవాలనుకుంటే దానికంటే ముందు ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏం ఆశిస్తాడు? మీకు ఇంతకు దానికంటే ముందు ఒక జవాబు చెప్పండి. బిజినెస్ మంచిదా, జాబ్ మంచిదా? బిజినెస్. మరి ఎందుకు చేయలేదు ఇన్ని రోజుల నుంచి? దుడ్డు లేదు, అంతే కదా. బిజినెస్ కదా మంచి రిజల్ట్ ఇస్తుంది ఒక వ్యక్తికి లైఫ్ లో. మరి బిజినెస్ మంచిదని బిజినెస్ ఎందుకు చేయలేదంటే పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ తో భయం మనందరికీ. ఒకవేళ బిజినెస్ చేసే ఛాన్స్ వస్తే పెట్టుబడి ఎంత ఉంటే బాగుంటుంది అనుకుంటారు మీరు? పెట్టుబడి ఎంత పెడితే బాగుండు అని అనుకుంటారు? తక్కువ ఎక్కువ? ఎక్కువ అని చెప్పి ఇన్ని రోజులు స్టార్ట్ చేయలేదు మేడం మనం. ఎక్కువ బిజినెస్ అంటే ఇంత పెట్టాలనే చేయలేదు. ఇప్పుడు ఏదైనా అడగడంలో ఏముంది? అడగండి. అడగడంలో ఏముంది? నాకు ఇంతలో కావాలి బిజినెస్ పెట్టుబడి ఎంత ఉండాలి? మరి రెండోది ఆదాయం, ప్రాఫిట్ ఎంత ఉంటే బాగుంటుంది? కొంచెమైనా ఏమంటారు దాన్ని? సిద్ధా నేను అట్లా, అందుకే మీ దగ్గర అనిపించేసాను నేను. చెప్పండి, ఇంత ఉండాల పెట్టుబడి,
లాభము చేతులు చూడండి ఎట్లా ఓపెన్ చేస్తున్నారు మనోళ్ళు, ఇంత లాభం ఉండాలనుకుంటున్నారు. అట్లా ఉంటుందా మార్కెట్లో? ఇంతకి పెట్టుబడి తక్కువ పెట్టి ఏదైనా ఒక బిజినెస్ పేరు మీరే చెప్పండి. ఒకటి ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎంత అవుతుంది? టెంకాయల వ్యాపారం చేయాలి, ఎంత అవుతుంది? 1 లక్ష కావాలి కదా, చెప్పండి. మనకి 700 పెట్టుబడి, లాభం మాత్రం. మూడోది, రిస్క్ ఉండాలా వద్దా మీ బిజినెస్ కి? అసలు సిగ్గు అనేది లేనే కూడా పోయింది. అసలు ఈ ఆలేకి వచ్చిన తర్వాత ఇంత పెట్టుబడి అంట, ఇంత లాభం అంట, రిస్క్ అనేది ఉండకూడదు. ఎప్పుడు లాభం. బిజినెస్ అంటేనే రిస్క్, లాభ నష్టాలు ఉండనే ఉంటాయి. ఏమంటారు? నేను కోరుకోమన్నానని చెప్పేసి రిస్కే ఉండకూడదు. అప్పుడు ప్రతి నెల లాస్ట్ లో ప్రాఫిట్ లాస్ చూస్తే లాభమే ఉండాలి. ఓకే, అంతవరకు ఓకే. నాలుగోది, ప్రాబబిలిటీ ఎలాగ ఉండాలి, నీ బిజినెస్ గ్రోత్ ఎలాగ ఉండాలని కోరుకుంటారు. రోజుకి అన్లిమిటెడ్ పెరిగిపోతూ ఉండాలి. నిజమేనా? నాకు అసలు కాంపిటీషన్ ఉండకూడదు మార్కెట్లో. హలో, మొత్తం ప్రతి ఒక్కడు నా దగ్గరికే వచ్చి కొనుక్కొని పోవాలి, నా కాంపిటీటరే ఉండకూడదు మార్కెట్లో. అట్లా జరుగుతుందా? లేక ఒక టీ అంగడి ఓపెన్ చేయండి. టీ టైం అని పెడితే టీ టాక్ అంటాడు, ఇంకోటి అంటాడు, 10 టీ అంగళ్ళు ఓపెన్ అయిపోతాయి. అవుతున్నాయా లేవా? ఒక టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తే అంతవరకు నిద్రపోయే వాళ్ళందరూ మనల్ని చూసి టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? వాళ్ళు మనం ఓపెన్ చేసినప్పుడు బుద్ధి రావాల వాళ్ళకి. కాంపిటీటర్స్ ఉన్నారా లేదా? మరి ఇంకైతే ప్రతి ఒక్కరికి కాంపిటీషన్. ఇట్లాంటి 4 క్వాలిటీస్ ఉండేది ఏదైనా ఒక బిజినెస్ పేరు మీరు చెప్పండి. ఏదైనా ఉందా ఇంతకి ప్రపంచంలో? ఏదైనా ఉందా? ఎస్, ఒకే ఒకటి ఉంది. సేఫ్ షాప్ లో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ. నాకు తెలిసి విజులు కొడతా ఉండే వాళ్ళందరూ జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కానవాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు చెప్పి తీసుకొచ్చినట్లున్నారు. అట్లా కాదు. నేను ఇప్పుడు క్లియర్ గా వినండి. ఒకటోది, ఇన్వెస్ట్మెంట్ మినిమమా కాదా? కొత్తగా వచ్చిన వ్యక్తులు మీరే ఆలోచించి చెప్పండి. జస్ట్ ఒక వస్తువు, ఒక సూట్ కేసా, ఒక సారీనా, ఒక సూటా, జీన్స్ కొనుక్కుంటున్నారు. దీన్ని మీరు పెట్టుబడి అంటారా? పెట్టుబడి అంటే పుట్టినప్పటి నుంచి ఎన్ని వస్తువులు కొన్నాం మనం, పెట్టుబడి. అది పెట్టుబడే కాదు, ఖర్చు. అది ఖర్చుని పెట్టుబడి అన్నాం కదా. దట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ నో, మినిమం 0 కూడా చెప్పచ్చు. రెండోది ప్రాఫిట్, యూజ్ అని ఇప్పుడు చెప్పగలుగుతానంటే నెక్స్ట్ 5 minutes లో మీరు నిజంగా డబ్బు మస్తుగా వస్తుందా లేదా మీరు నెక్స్ట్ చూడబోయే స్లైడ్స్ లో మీరే చూస్తారు. రైట్? అంటే కొంతమంది షాక్ అవుతారు, ఇంత వస్తుందా అని కూడా షాక్ అవుతారు. హ్యూజ్. రెండోది చూపిస్తారు. మూడోది, రిస్క్ ఉందా? రిస్క్ ఉందా? రిస్క్ ఉందని చెప్పి మొబైల్ కొనడం మానేస్తాడా మనిషి? మొబైల్ కొని ఇట్లా అంగడిలో నుంచి బయట రాగానే కింద పడి పగిలిపోయింది. ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తాడా మనిషి? మళ్ళీ చూపిస్తారు కదా. ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తాడు? ఒక రోజా? నిరాహార దీక్ష లేదు, ఏమీ లేదు. మళ్ళీ పోయి మొబైల్ కొనుక్కొచ్చుకుంటాడు. హలో, శారీ చిరిగిపోతానని చెప్పి శారీలు కొనుక్కుంటూ ఉంటామా? రిస్క్ కదా, చినిగిపోయే ఛాన్స్ ఉంది. రిస్క్ కొనద్దు. అట్లుందా? వస్తువులు కొనడం రిస్క్ కాదు, మనకు అవసరానికి వాడుకుంటున్నాం అంతే. ఎస్ ఆర్ నో? ఈ బిజినెస్ లో వస్తువు కొంటున్నాం అంతే, పెట్టుబడి పెట్టలేదు కాబట్టి రిస్క్ 0, నో రిస్క్. అండ్ ప్రాబబిలిటీ ఎలాగని అనుకుంటే, ఈ మదనపల్లిలో మన సరౌండింగ్ లో వాయిలపాల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయో ఎన్ని పోయాయో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, సేఫ్ షాప్ కి ఛాలెంజ్ చేసే కంపెనీ ఒకటి కూడా రాలేదు. అది మాత్రం గ్యారంటీ. అది కొంతమంది ఇదే మదనపల్లిలో బిజినెస్ తప్పుగా చేయండి, ఇదే కంపెనీలో మనం చేస్తున్న ఏరియాలో పోయి వాళ్ళు తప్పు చేయండి. సేఫ్ షాప్ నుంచి తప్పు జరగలేదు. మనం కరెక్ట్ గా చేస్తే బిజినెస్ మనకి మంచిగా అవుతుంది. అండ్ ప్రొడక్ట్ వైజ్ కావచ్చు, కమిషన్ వైజ్ కావచ్చు, మనకు కాంపిటీషన్ ఇచ్చే కంపెనీ లేదు. ఇది చెప్పగలుగుతారు. మీరు ప్లాన్ లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే అనలైజ్ చేసి ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుందాం అండ్ మనం కూడా సెలబ్రిటీ లాగా ప్రమోట్ చేద్దామా? ప్రమోట్ చేద్దాం. ప్రమోట్ ఎలాగ చేయాలి అంటే ఇలాగా. ఇది చూడంగానే కొత్తగా వచ్చిన వాళ్ళకి షాక్ అయిపోతారు. మళ్ళీ అక్కడికే వచ్చాడు, తెప్పించి మళ్ళీ చినే పోయిన నెలలో మా ఇంటి పక్కోడు ఒకటి చేశాడు, ఇట్లాంటి బిజినెస్ చేశాడు. ఏమంటారు దీన్ని? ఏమంటారు? మరి దీన్నేమంటారు? ఇది కూడా చేయనే కదా. ఒక వస్తువు తయారై కస్టమర్కి వచ్చి ఇది కూడా చేయనే కదా. అని చెప్పి ఉప్పు వాడద్దండి ఇంట్లో. ఉప్పు ఎక్కడో తయారై కస్టమర్ వరకు ఇట్లా చేతులు మారితేనే వస్తుంది. ఏ వస్తువు అయినా మీరు వేసుకున్న షర్ట్, శారీస్ నుంచి, మొబైల్ నుంచి ఎక్కడో తయారైతే కస్టమర్ రీచ్ చేయడానికి ఇది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పంపిణీ వ్యవస్థ. ఇది ఇట్లా చైన్ లో వచ్చిందని చెప్పి వాడకుండా వదిలేస్తున్నామా?
లేదు కదా. మరి అక్కడ లేనప్పుడు ఇది కూడా ఇప్పుడు కంపెనీ మనకేం చెప్పింది, వాళ్ళకి ఇస్తుంటే 70 రూపీస్ మనమిద్దరం షేర్ చేసుకుంటామంటా ఉంది కంపెనీ. మరి షేర్ ఎవరికి చేయాలి, ఎంత చేయాలి, ఒక ప్రూఫ్ ఉండాలి కదా కంపెనీకి. దానికోసమే ఈ స్ట్రక్చర్ ఓపెన్ చేసింది. మీరు ఒక వస్తువు కొన్న వెంటనే మీ పేరు ఆన్లైన్ లో రిజిస్టర్ చేస్తుంది, చేసి 3 గ్రూపులు ఇస్తుంది. బ్లూ గ్రూప్, అంబర్ అండ్ పర్పుల్ 3 గ్రూపులు ఇస్తుంది. ప్రతి గ్రూప్ లో బ్లూ లెఫ్ట్, బ్లూ రైట్, అంబర్ లెఫ్ట్, అంబర్ రైట్, పర్పుల్ లెఫ్ట్, పర్పుల్ రైట్ అని ఇస్తుంది. మీరు 3 బిజినెస్ చేసి 3 డబ్బు సంపాదించవచ్చు. లేదండి నాకు ఈ 2 లెగ్గులు కష్టం అని అనుకుంటే అంబర్ పర్పల్ ని క్యాన్సర్ వదిలేయండి. ఒక సింగిల్ బ్లూ గ్రూప్ లో వర్క్ చేసుకుని కూడా లక్షల కోట్లు డబ్బు సంపాదించవచ్చు. నెక్స్ట్ జరగబోయే బిజినెస్ ప్లాన్ మొత్తం నేను ఈ బ్లూ గ్రూప్ గురించి మాత్రమే మాట్లాడతా. ఒక గ్రూప్ లో పనిచేసి కూడా డబ్బు సంపాదించు. మాట్లాడుకుందామా? ఈ బ్లూ గ్రూప్ లో డబ్బు ఎలా వస్తుందో చూద్దాం. మనకి 10 రకాల ఇన్కమ్ ఉంటుంది సేఫ్ షాప్ ద్వారా. పని ఒకటే, 10 రకాల ఇన్కమ్. 10 రకాల. ఒకటోది రిటైల్ ప్రాఫిట్, ప్రిఫర్డ్ కస్టమర్ కంపెన్సేషన్, టీమ్ బిజినెస్ కంపెన్సేషన్, టీమ్ రిటైల్ సెల్లింగ్, ర్యాంక్ స్టెప్ యాక్సిలరేటర్, సూపర్ చార్జ్ బోనస్, హెవెన్ కంపెన్సేషన్, అచీవర్స్ కాన్క్లేవ్ ఇన్సెంటివ్ కొలెటర్ ఎక్స్ట్రా, గ్లోబ్ టోటల్ రివార్డ్స్. ఇటువంటి 10 రకాల ఇన్కమ్ ఉన్నాయి. పేరు అరాకొర అర్థమైనా పర్లేదు, మనకి డబ్బు వస్తే చాలు. 10 రకాల ఇన్కమ్ ఉన్నాయి. 10 రకాల, ఒక పనికి 10 రకాల ఇన్కమ్ వస్తే సంతోషంగా ఉండాలా వద్దా? ఎందుకు అట్లా ఉన్నారు? మళ్ళీ మీరు ఒక పని చేస్తే ఒకే ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఒక పని 10 రకాల ఇన్కమ్, 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. హ్యాపీ? తెలుసుకుందాం 1 by 1. 10 రకాల పని ఒకటేనే కాదు, అది కూడా చూడండి. ఒకటోది రిటైల్ ప్రాఫిట్. ఏమది? రిటైల్ ప్రాఫిట్. రిటైల్ అంటే మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి కొంటా ఉంటాం మనం? సోపు షాంపూ ఎంత ఎక్కడ కొంటాం? అంగళ దుకాణంలో వెళ్ళి కొంటామా లేదా? మరి ఇంకైతే దుకాణంలో వెళ్ళి కొంటాం. ఇక్కడ రిటైల్స్ పెట్టారు ఏమన్నా? రిటైల్ పెట్టలేదు. రిటైల్లో సోపు షాంపూ పెట్టుకుందాం. ఓకే, ప్రస్తుతానికి మన దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి. ఒక పేస్ట్ తీసుకుందాం. సేఫ్ షాప్ లో ఉండే పేస్ట్ ఈరోజు ఎంఆర్పి ఎంత? హెర్బల్ పేస్ట్ 165 రూపీస్, 165 రూపాయలు హెర్బల్ పేస్ట్. రైట్. మనకి సేఫ్ షాప్ ప్రైస్ ఎంతకి ఇస్తుంది? ఎంతకి ఇస్తుందండి మేడం? 85. నో, ఇప్పుడు పెరిగింది, మారింది. 85 అయింది. రైట్. 85 రూపీస్. 165 రూపాయల వస్తువు ఎంతకి ఇస్తాను సేఫ్ షాప్? 85 రూపీస్. నేను మీకు ఇంకో క్వశ్చన్ వేస్తాను. 165 రూపాయలు పేస్టులు మార్కెట్ లో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. దుకాణంకి వెళ్ళి, అంగడికి వెళ్ళి కొంటే ఎంతకి ఇస్తాడు మనకి? 165. మీరు వినాలి, వినకపోతే ఒకటో రకమైన ఇన్కమ్ మిస్ అయిపోతారు. 165 రూపాయలు ఉండే సోపు పేస్ట్ కొంటే ఎంతకి ఇస్తారు? థ్యాంక్ యూ గాడ్, మన లీడర్స్ తోడుగానే పెట్టుకొచ్చుకున్నారు అన్నమాట. గ్రేట్, సూపర్. చూడండి, పేస్ట్ 165 రూపాయలు ఎంఆర్పి ఉంటే ఈ పేస్ట్ మనకి 85 రూపాయలకి ఇస్తుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఎంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు? ఓపెన్ ఛాలెంజ్ మీకు. మీరు కోల్గేట్ వాడినా, పెప్సోడెంట్ ఇన్ని రోజులుగా వాడినా, డాబర్ వాడినా, రామ్దేవ్ బాబాను వాడినా, లేకుంటే మీ ఏది సెన్సోడైన్ వాడినా, ఒకసారి ఈ టూత్ పేస్ట్ వాడి చూడండి. హెర్బల్ టూత్ పేస్ట్ వాడిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. మనం సెలబ్రిటీలు కాదండి. మీరు గుట్కా వాడి సావండి అని చెప్పడానికి మనం సెలబ్రిటీలు కాదే. ఒక వస్తువును వాడిన తర్వాతనే మనం ప్రమోట్ చేయగలుగుతాం. ఎస్ ఆర్ నో? మన కంపెనీ ఏమంటుందంటే నాకు సెలబ్రిటీలు అవసరం లేదు. ప్రొడక్ట్ లో దమ్ము లేనప్పుడు రకరకాల సెలబ్రిటీని తీసుకురావాలి. ప్రొడక్ట్ లో దమ్ము ఉంటే సెలబ్రిటీ ఎందుకు? నా కస్టమర్లే నా సెలబ్రిటీలు అంటారు సేఫ్ షాప్. ఈ రోజు వాళ్ళని చూసి తంబాకు తింటున్నారు కదా. ఈ రోజు సేఫ్ షాప్ లో మన ప్రొడక్ట్ చూసిన తర్వాత, మన ప్రొడక్ట్ వాడిన తర్వాత మీరు చెప్పండి వేరే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ 165 రూపాయలు ఉండే పేస్ట్ 165 రూపీస్ పేస్ట్ ఎంతకి ఇస్తారు మనకి? అందులో 165. ఒక 2 రూపాయలు తక్కువ ఉంటే ఏమంటాడు? 2 రూపాయలు తక్కువ ఉంటే ఏమంటాడు? ఖాతా బుక్కులు ఎక్కిస్తాడు. మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇచ్చేసిపో అంటాడు. హలో, లేదు ఏదైనా బంధువు అంటే ఏమంటాడు? బంధువు అయితే నా బంధువు కాబట్టి తీసుకొని ఎవరికి చెప్పద్దు అంటాడు. హలో, అవునా కాదా? బట్ మన గ్రేట్ సేఫ్ షాప్ 50% డిస్కౌంట్ లో మనకి ఇచ్చిందా లేదా? కొన్ని వస్తువులు అయితే, కొన్ని వస్తువులు
20%, 30%, 50% డిస్కౌంట్లు ఇవ్వడం. డిస్కౌంట్ అనే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వాలిటీలో కాంప్రమైజ్ లేకుండా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ తయారు చేసి ఇచ్చింది. ఇది నేను చెప్తే మీరు వినొద్దు, మీరు వాడిన తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒకటో రకమైన ఇన్కమ్, మన ప్రొడక్ట్ సైడ్ పెడదాం కొద్దిసేపులో, మనకు ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం, రైట్? ఒకటోది, ఎంఆర్పి 500 రూపాయలు ఉందనుకోండి ఒక వస్తువు ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయల వస్తువు సేఫ్ షాప్ రేటు, ఇది సేఫ్ షాప్ ప్రైస్, అది ఎంఆర్పి 300కే ఇస్తుంది. ప్రాఫిట్ ఎంత అయింది ఇక్కడ? 200. అంటే వస్తువు కొంటూనే మనకి లాభం స్టార్ట్ అయిపోయింది. బయట బిజినెస్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి లాభం వస్తుంది, మన బిజినెస్ లో కాలు పెడుతూనే లాభం స్టార్ట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. మనోళ్ళు 200 రూపాయల క్లాప్స్ కొట్టాలి సార్, ఊరికన్నా తిని తరిగిపోతారని మనోళ్ళు అనమాట. కాదా, నాకు అర్థం కాదు. ఒక 5 రూపాయలు డిస్కౌంట్ పేస్ట్ తగ్గించిస్తే మనం అంగడికి పర్మనెంట్ కస్టమర్ అయిపోతామన్నా. హలో, ఇక్కడ ఎంత రేటు తగ్గించినాడు? 500 రూపాయల వస్తువులో 300 రూపీస్, 200 రూపీస్ లాభం అంటే గ్లాబ్స్ ఉండాలా వద్దా? మరి ఇంకైతే లేడీస్ బస్ టికెట్ ఫ్రీ అంటే వేసేయాలా అనమాట. హలో, వేసామా లేదా? 3 సిలిండర్లు ఇస్తానంటే చీఫ్ మినిస్టర్ చేశామా లేదా? మరి ఇంకైతే మరి ఈడేముంది పోయడానికి? ఇది జస్ట్ ఒక రకమైన ఇన్కమ్ ఏంటో ఉన్నారు మీరు. ఇంకా ఉన్నాయి 3 రకాలు, ఇంకా రకరకాల ఇన్కమ్లు ఉన్నాయి. ఏవో చూద్దామా? రెండోది ప్రిఫర్డ్ కస్టమర్ కంపెన్సేషన్. నేను ఒక విషయం చెప్తాను, మీరు కూర్చోండి. మనకి ఎంత రాసి పెట్టింటే అట్లా జరుగుతుంది, మీరు ఎందుకు కష్టపడతారు? అర్థమవుతుందా? ఎంత పెద్ద అవకాశం వినడానికి కూడా అదృష్టం కూడా ఉండాలి కదా సార్. సినిమాలో ఎవరైనా బయట పోతారా? పోం కదా. ఈడపోతే మనం ఏం చేస్తాం? నో ప్రాబ్లం, మీరు కూర్చోండి, నో ప్రాబ్లం. ఓకే, సో రెండోది ప్రిఫర్డ్ కస్టమర్ కంపెన్సేషన్. వినండి. మిగతా మీ పక్కన ఏమి జరిగినా మీరు అటు ఇటు చూడొద్దు. మీరు నిజంగా సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలనుకుంటే లాస్ట్ కి మిమ్మల్ని తీసుకొచ్చినోడు గురకబెట్టినా కూడా మీరు మాత్రము ఆయన పైన ఫోకస్ చేయకండి. రెండో రకమైన ఇన్కమ్, ఒకటో రకమైన అర్థమైందా? రిటైల్ ప్రాఫిట్. రెండోది ప్రిఫర్డ్ కస్టమర్ కంపెన్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ బిజినెస్ లోనికి ఆ సోపు కొని వచ్చారు. సోపు కొని వచ్చిన తర్వాత ఆ సోపు, షాంపూ, పేస్ట్ కొన్నారు. ఆ వస్తువు బాగా నచ్చింది, పైన ఆదాయం కూడా వస్తుందని అంటే ఈ విషయాన్ని మొట్టమొదటిగా మీరు ఎవరికి చెప్తారు? ఇక్కడ వస్తువు బాగుంది, క్వాలిటీ బాగుంది, ప్లస్ ఆదాయం, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా వస్తుంది అంటే మీరు ఎవరికి చెప్తారు ఈ పనిని మొట్టమొదటిసారిగా? నా అనుకుంటాం చూడండి, ఎవరైతే నా ఫ్రెండ్స్ రిలేషన్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తాం మొట్టమొదటిగా. ఏమంటారు? ఈ వస్తువు బాగుంది, నేను వాడాను, టూత్ పేస్ట్ బాగుంది, దీంట్లో ఆదాయం కూడా వస్తుంది అంటే నా అనుకునే వాళ్ళకి ఇస్తాం కదా. ఎస్, మనం ఏం చేస్తామంటే వస్తువు కొన్న వెంటనే మన ఫ్రెండ్స్ కి, రిలేషన్కి వెళ్ళి ఒక 2 ఫ్రెండ్స్ కి చెప్పామంటే, ఇంతవరకు ఒక మాట ఇచ్చారు మీరు, మధ్యవర్తులు 70% పంచుకునేవాళ్ళు కదా, ఆ పని నేను చేస్తే ఆ డబ్బు నాకు వస్తుంది అంటారు కదా. ఎస్, మీరు మీ 2 ఫ్రెండ్స్ చెప్పగానే వాళ్ళిద్దరు 2 వస్తువులు కొనగానే ఒక 200 బీబీతో జాయిన్ అయితే, ఇది బీబీ అంటే బిజినెస్ వాల్యూమ్. బిజినెస్ వాల్యూమ్ అంటే ఒక పేస్ట్ కొంటే 1 బీబీ వస్తుంది, బిజినెస్ వాల్యూమ్ 1 పాయింట్ వస్తుంది. సూట్ కేసు కొంటే 100 పాయింట్లు వస్తాయి. 1 పాయింట్ రేట్ ఎంత అంటే 1 పాయింట్కి 2.5 రూపాయలు. 1 బీబీ ఈక్వల్ టు 2.5 రూపీస్ ఇస్తుంది. మీరు గన 2 ఫ్రెండ్స్ కి చెప్పి వీళ్ళిద్దరు 200 బీబీతో జాయిన్ అయితే 400 బీబీతో జాయిన్ అయినట్టుగా ఒక్కొక్క బిజినెస్ వాళ్ళకి 2.5 రూపాయలు చొప్పున 1000 రూపాయలు కమిషన్ వస్తుంది. మీరు డైరెక్ట్ గా రికమెండ్ చేసినందుకు గాను, మీరు డైరెక్ట్ గా రికమెండ్ చేస్తే 1 రూపాయి ఎక్స్ట్రా కూడా ఇస్తుంది సెల్ఫ్ లో. 1 బీబీకి 1 రూపాయి అంటే 400 బీబీకి 400 రూపాయలు అండ్ 2.5 రూపాయలు చొప్పున 1000 టోటల్ కలిపితే 1400 రూపాయలు వస్తారు మనకి. 1400 రూపాయలు ఏమైనా తక్కువ అండి? ఒక వ్యక్తి సంవత్సరం మొత్తం పనిచేస్తే ఇంత ఇంక్రిమెంట్ పెంచరు కొన్ని చోట్ల, కొన్ని జాబుల్లో. అట్లాంటి 1 వారంలో 1400 రూపాయలు మనకి ఇచ్చింది. ఇది జస్ట్ రెండో రకమైన ఇన్కమ్ మాత్రమే. మనం చేయట్లేదు ఇక్కడ. మనతో పాటుగా వచ్చిన వీళ్ళిద్దరూ, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అయితే కాదు కదా, జీవితం ఎంతో వేస్ట్ అయింది, ఎన్నో వస్తువులు కొన్నారు. వీళ్ళిద్దరూ కూడా మీ హెల్ప్ తీసుకొని వాళ్ళు ఇద్దరికి రికమెండ్ చేస్తే 1400 వీళ్ళిద్దరూ తీసుకుంటే మీ అకౌంట్కి డైరెక్ట్ గా 2000 రూపాయలు వస్తుంది. 2000 కన్నా కొట్టరు మనోళ్ళు. అది కూడా వినండి, మీకు వచ్చే శాలరీలో మీ పక్కింటోడు రోల్ ఎంత ఉంది? మీకు శాలరీ వస్తుంది కదా, మీ నైబర్ రోల్ ఎంత ఉంది దాంట్లో? ఉందా?
మీకు తలనొప్పి జ్వరం వస్తే పక్కింటోడు నేను పోయి వస్తాను అంటాడా? అన్నాడు కదా. మనకు వచ్చే శాలరీలో 1% కూడా వాళ్ళ రోల్ లేదు కదా. హలో, బట్ ఇక్కడ మిమ్మల్ని నమ్మి వచ్చిన వీళ్ళిద్దరూ పనిచేస్తే వీళ్ళు 1400 తీసుకుంటే మీ అకౌంట్ 2000 వాళ్ళకంటే ఎక్కువ వచ్చిందంటే సంతోషంగా ఉండాలా వద్దా? మరికైతే మరి అంత సైలెంట్గా ఎందుకు చూస్తున్నారు అంటే ఈ నలుగురు 1400 తీసుకుంటే మీ హెల్ప్ తీసుకుంటున్నారు వాళ్ళు. 1400 తీసుకుంటే మీ అకౌంట్ డైరెక్ట్ గా 4000 వస్తుంది. టీం పెరుగుతూ ఏ రోజైతే ఏ వారంలో 40,000 బిజినెస్ వాల్యూమ్ అవుతుందో మొత్తం కలిపి 2.5 రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు మన అకౌంట్కి వచ్చింటుంది. 25-40 వేల బిజినెస్ వాల్యూమ్ అయితే 1 లక్ష రూపాయలు వచ్చింది. అండ్ మూడో రకమైన ఇన్కమ్ టీమ్ బిజినెస్ కంపెన్సేషన్. ఎవరైతే లేచిపోయారో పాపం ఏం నడుస్తుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు లేచిపోయారంటే ఇక్కడి నుంచి లేచిపోయారు. టీమ్ బిజినెస్ కంపెన్సేషన్ అంటే మీరు రోజుకి టీం పెరుగుతుంది. వస్తువులు క్వాలిటీ బాగుండా బిజినెస్ వచ్చిందని మీరు మీ టీం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సిస్టమ్ హెల్ప్ తీసుకుంటూ ఏ వారంలో అయితే 40,000 బిజినెస్ వాల్యూమ్ బ్లూ లెఫ్ట్ లో 40,000 బిజినెస్ వాల్యూమ్ బ్లూ రైట్ లో అయితే టోటల్ 80,000 80,000 బిజినెస్ వాల్యూమ్ ఇంటూ 2.5 రూపాయలు చొప్పున 2 లక్షల రూపాయలు వస్తుంది ఒక వారంలో. కొద్దిసేపటి ముందే మీరు విన్నారు 2030లో 2 లక్షల అవసరం ఉంటుందని. హలో, 2030లో 2 లక్షలు కాదు, చెప్పిన కొద్దిసేపటికి ఇది నెలకు కాదు వారానికి 2 లక్షలు. మన బిజినెస్ నెలకి కాదు కమిషన్ ఇవ్వడం, నెలకి 4 సార్లు కమిషన్ ఇస్తుంది. ఈ వీక్ లో ఎంత బిజినెస్ జరిగిందో ఆ వీక్ లో హైయెస్ట్ పేమెంట్ ఎంత వస్తుంది? 2 లక్షలు. 40,000 లెఫ్ట్, 40,000 రైట్. 40,000 జాయినింగ్ కాదు. ఒక వ్యక్తి 200 బీబీతో జాయిన్ అవుతే 40,000 బిజినెస్ వాళ్ళ లెఫ్ట్, 40,000 రైట్. ఏ వారంలో అయితే హైయెస్ట్ పేమెంట్ 2 లక్షల రూపాయలు వస్తుంది. హ్యాపీ? గుర్తుండాలి, ఇది 3వ నెంబర్ మాత్రమే ఇన్కమ్. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 7 ఉన్నాయి. 4వది టీమ్ రిటైల్ సెల్లింగ్, సెల్ఫ్ కన్సంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ వాడుతూ సోప్ అయిపోయింది. సోప్ వాడమంతే అంతే కదా. టీ తాగుతూ ఒక రోజు టీ పౌడర్ అయిపోయింది, రేపటి నుంచి టీ పెట్టాం అంతే కదా. కొంతమంది పుష్పాలు ఇట్లా అంటున్నారు, పుష్పాలకు అట్లే తెలుసు. అది కొంటారా? సోపు, పేస్ట్ కూడా, షాంపూ కూడా, టీ పౌడర్ కూడా. ఎప్పటి నుంచి? కొత్తగా అడుగుతారేమండి క్వశ్చన్ అని అడుగుతారు. పుట్టినప్పటి నుంచి వారానికి ఒకటి, నెలకొకటి కొంటూనే ఉంటామా? ఆ డిన్నర్ సెట్ గురించి ఒప్పుకుంటా నేను. ఆ డిన్నర్ సెట్ జీవితాంతం కావాలంటే ఉండిపోతుంది. కొన్నిసార్లు మన వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ప్లేట్ పెట్టుకుంటాం మనం గుర్తుగా. ఎస్ఆర్నో అవి ఎందుకంటే అవి సోపు లాగా అరిగిపోవు కదా, అవి సోపు షాంపు లాగా అరిగిపోవు పెట్టుకుంటాం మనం. బట్ ఈ సోపు షాంపులు వారము కొనాలి, కొన్ని ఇళ్ళల్లో నెలకి కొనాలా వద్దా? అండ్ కొనిన వస్తువులు కూడా డబ్బులు ఇస్తే ఎలాగుంటారు మరి మీకు? దాన్ని రీపర్చేసింగ్ అంటారు. ఎస్ఆర్నో? రీపర్చేజ్ అంటారు. మీరు మీ టీము కలిపి మీ ఇంట్లో సోపు, షాంపూ, పేస్ట్, మిర్చి పౌడర్, ధనియా పౌడర్ అయిపోయితే మళ్ళీ కొంటే దాన్ని రీపర్చేజ్ అంటారు. దానికి కూడా సేమ్ పాయింట్స్ ఉంటాయి. దానికి కూడా ఒక పాయింట్ 2.5 రూపాయలు చొప్పున వస్తుంది. ఏ వారంలో మీరు మీ టీము కలిపి 40,000 బిజినెస్ వాల్యూమ్ లెఫ్ట్, 40,000 బిజినెస్ వాల్యూమ్ అంటే పాయింట్స్, అర్థమైంది కదా. 40,000 పాయింట్లు లెఫ్ట్, 40,000 రైట్, టోటల్ 80,000 పాయింట్స్ అయితే 2.5 రూపాయలు చొప్పున 2 లక్షలు పర్ వీక్ వస్తుంది. ఇక్కడ కూడా వారానికి. రీపర్చేజ్ అంటే మీరు చెప్పండి, ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఎన్ని సోపులు కొనుక్కొచ్చుకుంటారు ఒకసారిగా? 4, 5, 10 కొనుక్కొచ్చి పెట్టుకుంటాం కదా. మళ్ళీ ఎవరు అంతా రోజు అని చెప్పి. అంటే మీరు ఎప్పుడైనా కొనేటప్పుడు ఎవరికైనా చెప్పి వెళ్తారా కొనడానికి? మన టీంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి అవసరమైన వస్తువు కొన్నప్పుడల్లా మనకు పాయింట్స్ వస్తాయి. ప్రతి పాయింట్కి 2.5 రూపాయలు చొప్పున హైయెస్ట్ పేమెంట్ 2 లక్షలు వస్తుంది. ఇది కరోనా వచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా, కరువు వచ్చినా సోప్ వాడడం మానేయడు, షాంపూ వాడడం మానడు, టీ తాగడం మానరు. వాళ్ళు కొంటారు, డబ్బు వస్తారు. బాగుందా బిజినెస్ ఇది?
చెప్పండి మరి. ఇది ఆటో పైలట్ లో అవ్వడం. ఇది 4వ రకం మాత్రమే. బాగుంది కదా ఇన్కమ్. 5వ రకం ఉంది ర్యాంక్ స్టెప్ యాక్సిలరేటర్. ర్యాంక్ 1 అయిన వెంటనే మీకు 7,000 రూపాయలు, ర్యాంక్ 2 9,000, ర్యాంక్ 3 34,000, ర్యాంక్ 4 34,000, ర్యాంక్ 5 అయితే 82,000, ర్యాంక్ 6 1,18,000, ర్యాంక్ 7 1,32,000, ర్యాంక్ 18 4,17,000, ర్యాంక్ 9 5 lakh, ర్యాంక్ 10 5 lakh, ర్యాంక్ 11 అయితే 8,33,000, టోటల్ కలిపి 26,66,000 రూపాయలు వస్తాయి. జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు ర్యాంక్ అంటే ఏమో. ఆల్రెడీ మన మధ్యన ర్యాంక్ 1 2 3 4 5 రికగ్నైజ్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరైతే రికగ్నైజ్ అయ్యారో వాళ్ళని అడగండి ఆ ర్యాంక్ అంత పేమెంట్ వచ్చిందా లేదా. ఇంతకు ముందు చెప్పిన పేమెంట్లు, ఇంతకు ముందు చూపించిన మొదటి 4 పేమెంట్స్ ఉన్నాయి కదా, ఈ వీక్ లో చేస్తే ఆ వీక్ లో కమిషన్ వచ్చేస్తుంది. బట్ ఈ ర్యాంక్ మాత్రం నెలకు ఒకసారి ఇస్తుంది. ఇంతకీ ర్యాంక్ అంటే ఏం సార్, ఒకే పని అని చెప్పారు మళ్ళీ ఇంకో పని చెప్తున్నారని అనుకుంటారేమో. ర్యాంక్ అంటే మళ్ళీ సపరేట్ గా పని చేయని అవసరం లేదు. మరి ఎలాగని అనుకుంటే ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. జాయిన్ అయినప్పటి నుంచి 2,600 బిజినెస్ వాళ్ళని లెఫ్ట్, 1,400 రైట్, టోటల్ కలిపితే 4,000 పాయింట్స్ ఎప్పుడైతే అవుతాయో మీకు ఆ వారంలో ర్యాంక్ రికగ్నైజ్ చేసి, ఆ నెలలో ర్యాంక్ రికగ్నైజ్ చేస్తారు. సన్మానం ఇంతవరకు జరిగినట్టుగా. అండ్ వాళ్ళ అకౌంట్ కి 7,000 రూపాయలు వచ్చేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 2,600 1,400 మీరు ఈ వారంలో ఎంత పంపితే అంత వీక్లీ కమిషన్ వచ్చేసింది. ఎప్పుడైతే 4,000 టచ్ అవుతుందో అప్పుడు వీక్లీ కమిషన్ కాకుండా ర్యాంక్ 1 సపరేట్ గా 7,000 మీ అకౌంట్ లోకి వస్తుంది. 7,000 రూపాయలు ఎలా ఉంటుంది? 7,000 రూపాయలు ఇంతకు ముందు పంపిన బిజినెస్ వాల్యూమ్ ఆల్రెడీ మీ కమిషన్ వచ్చేసింది. వచ్చిందా? ఆల్రెడీ మీ కమిషన్ వచ్చింది. దీనికి సపరేట్ గా మీకు 7,000 రూపాయలు వస్తుంది. రైట్, 7,000 రూపీస్ మళ్ళీ కమిషన్ వస్తుంది. బాగుంటుందా? అండ్ ర్యాంక్ 2 9,000 రూపాయలు. దానికి ర్యాంక్ 2 అచీవ్ అవ్వాలంటే 10,000 బిజినెస్ వాల్యూమ్ కావాలి. ర్యాంక్ 1కి 4,000. అండ్ ఎంత బ్యాలెన్స్ ఉంది? 10,000కి 6,000 ఎక్స్ట్రా పంపామంటే ర్యాంక్ 2 రికగ్నైజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ర్యాంక్ 2 రికగ్నైజ్ అవుతుంది. అండ్ ర్యాంక్ 2 తో పాటుగా 9,000 రూపాయలు మీ అకౌంట్ కి వస్తుంది. అలాగా ఓన్లీ ర్యాంకులు మాత్రమే, ర్యాంక్ ఇన్కమ్ మాత్రమే 26,66,000 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ వాల్యూమ్ సపరేట్ గా పని చేయట్లేదు. వారం ఎంత బిజినెస్ వాల్యూమ్ వెళ్ళిందో దానికి వారం కమిషన్ తీసుకున్నారు. ఆ వారం పంపింది ఎప్పుడైతే 4,000 అవుతుందో అప్పుడు ర్యాంక్ 1 10,000 అవుతుందో ర్యాంక్ 2. అర్థమైంది కదా? అండ్ 6వ రకమైన ఇన్కమ్ 6th టైప్. పని మాత్రం ఒకటే. ఎక్కడైనా ఎక్స్ట్రా కనిపిస్తే నిలబడి అడగచ్చు మీరు. పని ఒకటే, 10 రకాల ఇన్కమ్. 6th టైప్ ఇన్కమ్ సూపర్ చార్జ్ బోనస్. మీరు ఇంతవరకు ర్యాంక్ 1కి 7,000 వస్తుందని చెప్పామా? బట్ ర్యాంక్ 1ని జాయిన్ అయిన రోజు నుంచి 30 days లో కంప్లీట్ చేశారనుకోండి, మీకు ఆ 7,000 రూపాయలు ర్యాంక్ 1 ఇస్తూ మీరు 1 month లో కంప్లీట్ చేసినందుకు 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ 1ని 1 month లో చేసిన 7,000, 10 నెలల్లో చేసుకున్న 7,000. మీకు ఎన్ని రోజులు చేయాలనుంది? 1 month 10 నెలల? ఎందుకు 10 నెలలు ఎందుకు వద్దు? ఏం చేయాలి? 10 నెలలు తిరిగి వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. తొందరగా అయితే బాగుంటుంది కదా. 1 నెలలో చేసిన 7,000, 10 నెలల్లో చేసిన 7,000. బట్ 1 నెలలో చేస్తే ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తాను, సూపర్ చార్జ్ అని 3,000 ఇంకా. ర్యాంక్ 2 75 days లో కంప్లీట్ చేస్తే అక్కడ 9,000 వచ్చింది ర్యాంక్ 2కి. అండ్ అది కాకుండా 75 days లో చేస్తే సూపర్ చార్జ్ బోనస్ 5,000. ఈ విధంగా ర్యాంక్ అన్నిటికీ కలిపి 3,55,000 రూపాయలు వస్తుంది మన అకౌంట్ సూపర్ చార్జ్ బోనస్. చెప్పండి, ఫాస్ట్ గా చేస్తే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా, ఫైనాన్షియల్ బెనిఫిట్ మనకి ఇస్తా ఉంది. అండ్ ర్యాంక్ ఇన్కమ్ మీరు చూశారు కదా, ర్యాంక్ ఇన్కమ్ లో 8,33,000 అని చెప్పే 11వ ర్యాంకుకి 8,33,000 కావచ్చు, 10వ ర్యాంకులో 5 లక్షలు కావచ్చు. 1 shot అకౌంట్ లో పడేస్తుంది మన కంపెనీ. కొద్దిగా ఇవ్వదు అనమాట. లేదు మాకు బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది, నెలకు కొద్దిగా ఇస్తానులే అందు 1 shot లో మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇది 6వ రకమైన ఇన్కమ్. 7వ నెంబర్ చూద్దామా? ఇప్పుడు మాత్రం లేచిపోకండి, ఇప్పుడు పోయారంటే చాలా లాస్ అవుతారనమాట. ఇదే స్పెషల్ గిఫ్ట్. అంటే ఎవరికైనా హార్ట్ అటాక్ అట్లాంటివి ఉంటే కొంచెం గట్టిగా చేయి పట్టుకోండి వాళ్ళని, ఎందుకంటే ఇది వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇష్యూస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి.
ఎందుకంటే అట్లా ఉండదన్నమాట. ఇది 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మన కంపెనీ మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే హెవెన్ కంపెన్సేషన్ అని. నేను ఇంకా చెప్పలేదు చెప్పిన తర్వాత క్లాస్. మీరు మీ టీము కలిపి 1000 రూపాయలు వర్క్ జరిగితే 1000 రూపాయలు కావాలంటే ఏం చేయాలి? లెఫ్ట్ వన్ సేల్, రైట్ వన్ సేల్, లెఫ్ట్ వన్ సేల్, రైట్ వన్ సేల్, 1000 రూపీస్. హలో, 200 BV లెఫ్ట్, 200 BV రైట్, 1000 రూపాయలు వస్తుంది కదా. 400 ఎక్స్ట్రాగా కూడా వస్తుంది. దాని తర్వాత మాట్లాడదాం. 1000 రూపాయలు రావడంతో ఈ 25th యానివర్సరీ సందర్భంగా కంపెనీ ఏం చేసిందంటే ఎవరైతే 1000 రూపాయలు తీసుకుంటారో వాళ్ళ అకౌంట్కి 1000 రూపాయలు బోనస్ చేసి 2000 రూపాయలు అకౌంట్కి పంపిస్తారు. ఇంకా కొంతమంది నిద్రపోతూనే ఉన్నారు. ఎందుకంటే 1000 రూపాయలు మాత్రమే డబుల్ అని వాళ్ళకి డౌట్. 1000 రూపాయలు తీసుకున్న వాళ్ళకే డబుల్ చేస్తారా? కాదండి. మీరు మీ టీము కలిపి 5000 రూపాయలు చెక్ తీసుకుంటే ఈ వారం మీ చెక్ ఈ వీక్ లో 5000కి 5000 బోనస్ చేసి 10,000 రూపాయలు మన అకౌంట్కి వస్తారు. సపోజ్ 50,000 తీసుకుంటే 50,000కి 50,000 బోనస్ చేసి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఎక్కడైనా చూసారా మీరు? బోనస్ 100%. బోనస్ అంటే సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఏంటంటే మనం అందరూ దీపావళి బోనస్, జనవరి బోనస్, ఏదో బోనస్లు ఉంటాయి, అవునా కదా? ఇది సంవత్సరానికి 365 days లో ఒక బోనస్ ఇస్తే మన సేఫ్ షాప్ సంవత్సరంలో 52 times 52 సార్లు ఇస్తారు. వారం బోనసే. అది బోనస్ ఫిక్స్ కాదు. మన దగ్గర ఎంత దమ్ముండి ఈ వారం ఎంత తీసుకుంటే దానికి డబల్. ప్రపంచం మొత్తం పైన ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పేరు చెప్పండి, 100% హైక్ చేసేయడం పేమెంట్ ఉంటుందా? చేస్తే ఏదైనా బోనస్ 1 time ఇస్తారేమో. అంటే మనకు పర్మనెంట్ చేసి పెట్టింది మన కంపెనీ. ఇక్కడ ఒక కండిషన్ ఏమంటే ర్యాంక్ ఇన్కమ్ కాకుండా మిగతా అన్ని పేమెంట్లు డబుల్ అవుతాయి. ర్యాంక్ ఇన్కమ్ ఎంతుందో అంతే వస్తుంది. ఓన్లీ మిగతా పేమెంట్ ఈ వీక్ లో ఎంత అర్న్ చేశారో అంతే ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. చెప్పండి, ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింది మనకు మన సేఫ్ షాప్ కంపెనీ 25th సందర్భంగా. మనము మన టీము కలిపి 50,000. ఇది 10వ ర్యాంక్ వరకు ఉంటుంది. 10th కంప్లీట్ అయ్యి 11th టచ్ అయ్యే వరకు ఈ విధంగా డబుల్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ర్యాంక్ ఇన్కమ్ కూడా ఉంది, తెలుసు కదా. ఓటో ర్యాంక్ ఒక పేమెంట్, సెకండ్ కో పేమెంట్, ర్యాంక్ ఇన్కమ్ కూడా ఉంటుంది. అది కాకుండా 11th తర్వాత వాళ్ళకి 8వ రకమైన ఇన్కమ్, అచీవర్స్ కాన్క్లేవ్ ఇన్సెంటివ్. వీళ్ళకి ర్యాంక్ ఇన్కమ్ ఉండదు. 11th తర్వాత 12, 13, 14 వాళ్ళకి ర్యాంక్ ఇన్కమ్ ఉండదు. ఎందుకంటే టీమ్ సైజ్ పెరిగిపోయింది కదా. టీమ్ సైజ్ పెరిగితే బిజినెస్ వాళ్ళు ఎక్కువ వెళ్తా ఉంటుంది, ఎక్కువ పేమెంట్ వస్తుంది కదా. అండ్ వాళ్ళకైతే ఈ వారంలో 50,000 తీసుకుంటే 1,00,000 రూపాయలు, 2 లక్షలు తీసుకుంటే 4 లక్షలు, 4 లక్షలు తీసుకుంటే 8 లక్షలు కూడా వస్తుంది. టీమ్ సైజ్ పెరిగింది. టీమ్ సైజ్ పెరిగి ఎంత బిజినెస్ వాళ్ళని పంపితే అన్ని 2.5 రూపాయలు చొప్పున మీరు ఎంత కమిషన్ అంత డబల్. అండ్ మనము రాజకీయ నాయకులు కాదు. ఓటేసుకునేటప్పుడు ఒక మాట, ఓటేసిన తర్వాత ఒక మాట మాట్లాడాలి. అందరూ అంతేలే, పర్టికులర్గా ఏబిసిడి ఏ పార్టీ అని కదా, అందరూ దాదాపు అట్లే ఉంటారు. ఎస్ ఆర్ నో? ప్రజలందరూ అప్పుడే గుర్తొస్తారు మనుషులకి. ఇక్కడ ప్రామిస్ ఓట్ వేయించుకోవడానికి అడగట్లేదు. కంపెనీ 25 సంవత్సరాల చరిత్ర ఉంది, 25 years. ఈ 25 years లో మన స్టేట్ గవర్నమెంట్లు, మన సెంట్రల్ గవర్నమెంట్లు పేమెంట్ డిలే చేయొచ్చేమో. మన సేఫ్ షాప్ 25 years లో ఒక సింగిల్ వీక్ కూడా మిస్ చేయకుండా పేమెంట్ ఇచ్చింది సేఫ్ షాప్. మా దగ్గర బడ్జెట్ లేదు, ఈ వారం కాదు వచ్చే నెల ఇస్తాము, వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఈ వీక్ పేమెంట్ ఆ వీక్ లోనే ఇస్తా వచ్చింది. ఇది ఏమైతే మీకు చూపిస్తున్నామో, మీరు ఎవరైనా మొత్తం భారతదేశంలో 1 లీటర్ తీసుకురండి. అది కూడా ఎట్లాంటి లీటరు? కంపెనీ వదిలి పారిపోయింటాడు చూడి, వేరే కంపెనీలకు పోతాడు కదా ఈ మధ్యలో, వాళ్ళని తీసుకురండి, వాళ్ళని అడగండి, వాళ్ళ చేత చెప్పించండి. కంపెనీ ఎప్పుడైనా తప్పు చేసిందా? మధ్యలో ఎవరైనా వ్యక్తులు కంపెనీకి డబ్బు పంపకపోతే అది ఇండివిజువల్ తప్పు. కంపెనీ 25 సంవత్సరాల చరిత్రలో ఒక వారం లేట్ చేయకుండా పేమెంట్ చేసిన చరిత్ర ఓన్లీ సేఫ్ షాప్ మాత్రమే ఉన్నది. ఇది 8వ రకం. 9వ రకం. ఎంత పేమెంట్ డబుల్ చేసి కూడా కొంతమంది ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతారు. మనం స్టార్టింగ్ లో ఒప్పుకున్నాం కదా, మాకు సిగ్గు ఏం లేదు, ఏం అడగడంలో ఏముంది, ఇంకా ఏమన్నా ఉందంటే ఎస్ ఉంది. మన పేమెంట్ హైయెస్ట్ పేమెంట్ ఎంతంటే 40,000 బిజినెస్ వాల్యూమ్ లెఫ్ట్, 40 రైట్ పంపిస్తే 80,000 బిజినెస్ వాల్యూమ్కి 2.5 రూపాయలు చొప్పున 2 lakhs వస్తుందని చెప్పామా? హలో, 2 lakhs
lakhs కి 2 lakhs బోనస్ ఇస్తారు తర్వాత విషయం. అండ్ 40 కంటే ఎక్కువగా ఎవరైనా ఒక టీం ఎక్కువగా ఉంది 40,000 కాకుండా 60 పంపాడండి. ఆయన ఎంత ఎక్కువ పంపాడు? 20,000 లెఫ్ట్, 20,000 రైట్, 40,000 బిజినెస్ వాళ్ళని ఎక్స్ట్రా వెళ్ళిపోయింది. ఇంతకు ముందు బిజినెస్ ప్లాన్ లో ఫ్లష్ అవుట్ అయిపోయేది. ఫ్లష్ అవుట్ అంటే వేస్ట్ గా పోయింది, ₹1 కూడా వచ్చేది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం నువ్వు ఎంతవరకు షేర్ చేయగలుగుతావు వాళ్ళకి డాక్యుమెంట్ ఇచ్చింటారు కదా, ప్లాన్ ఇచ్చింటారు కదా. సో అట్లా ఉండేది. బట్ కొత్త బిజినెస్ ప్లాన్ లో 40,000 తర్వాత ఎంత ఎక్స్ట్రా పోయినా దాంట్లో 10%, 10% మనకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే ఫిగర్ ప్రకారం 20-40కి 1 lakh రావాలి యాక్చువల్ ఎక్స్ట్రా. ఆ 1 lakh లో 10% అంటే 10,000 రూపీస్ ఇస్తుంది. 2 లక్షల కమిషన్, 10,000 రూపాయలు బోనస్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ నేను బోనస్ కలపలేదు. బోనస్ కలిపితే 2,10,000 కమిషన్, 2,10,000 బోనస్, 4,20,000 వస్తుంది మీ అకౌంట్. ఇది ఎవరికి? ఎవరిదైతే టీమ్ సైజ్ ఎక్కువ ఉందో 40,000 కంటే ఎక్కువ బిజినెస్ వాళ్ళని పంపితే, ఎక్కువ పంపిన దాంట్లో ₹1 వచ్చేది కాదు. ఎక్కువ పంపిన దాంట్లో ఈ రోజు నుంచి వారు కూడా కమిషన్ వస్తుంది. ఎస్ సార్ నో? ఇక్కడ చూడండి కొద్దిగా. ఇది 9వ రకమైన ఇన్కమ్. 9 రకాలు విన్నారు. ఇప్పుడు లాస్ట్ విద్దామా? ఇంత డబ్బు వచ్చిన తర్వాత విహారయాత్రలు పోకుంటే బాగుంటుందా? లేదా ప్రపంచ యాత్రకు పోవాలా మరి? ఇంకైతే నేను విషయం చెప్తాను. ఈ పక్కనే కదా ఆర్సీల్స్ ఉండేది, ఇంతవరకు పోలా నేను. పోలా. ఇక్కడ పోనప్పుడు ఇంకా మేము ఎక్కడ తాజ్మహల్, చార్మినార్లు అవన్నీ చూసింటామా? హలో లే, మనలో కూడా చాలా మంది ఉంటారు నాలాంటి వాళ్ళు. అనా ఆర్మీలోకి వెళ్తే ఏదో కొంచెం బయట ప్రపంచం చూశారు. బట్ సేఫ్ షాప్ లో ఎంత డబ్బు వచ్చిన తర్వాత ప్రపంచ యాత్రలు వెళ్ళాలో అవుతా మరి. ఇంకైతే ప్రపంచ యాత్రలో మన కంపెనీ ప్రతి ర్యాంక్ కి డబ్బు ఇవ్వడం కాకుండా ప్రతి ర్యాంక్ కి 4వ ర్యాంక్ నుంచి ప్రపంచ యాత్రలు స్టార్ట్ చేస్తుంది. ఇంతకీ నాకు ఒక క్వశ్చన్, మీరు ఎంతమంది విదేశ యాత్రలు పోయి వచ్చారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? ప్రపంచ యాత్రలు, విదేశ యాత్రలు, ఫారెన్ టూర్స్. సేఫ్ షాప్ డౌన్ చేయండి. సేఫ్ షాప్ డౌన్. సేఫ్ షాప్ కాకుండా ఎంతమంది ఫారెన్ టూర్ పోయి వచ్చారు? విదేశ యాత్రలు, ఫారెన్ టూర్స్. చూడండి, కొంతమంది మాత్రమే ఉన్నారు. సారీ, ఎవరిని తక్కువగా మాట్లాడట్లేదు. మనం ఎందుకు వెళ్ళలేదు? నేను అది అడగట్లేదు వాళ్ళు ఎందుకు వెళ్ళారని. అది అడిగితే వాళ్ళకి తక్కువ అయిపోతుంది. ఎందుకు కొంతమంది వెళ్ళింటారు, నో డౌట్. ఇంతకు ఎందుకు వెళ్ళలేదు మిగతా వాళ్ళు? ఫారెన్ టూర్ ఎందుకు వెళ్ళలేదు? కొంతమందికి డబ్బులు ప్రాబ్లం, కొంతమందికి టైం ప్రాబ్లం. రీజన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిజినెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రెడ్డి సార్ మీరు ఏమంటారు, బోర్వెల్ బిజినెస్ మీది. బోర్వెల్ బిజినెస్ లో వేరే వాళ్ళు ఫోన్ చేసి బోర్ ఎత్తురా అని పిలిచారు. ఆయన ఫోన్ నాట్ రీచబుల్ ఉంది. ఎక్కడ పోయాడంటే లండన్ పోయాడంటే ఫ్యామిలీతో. కస్టమర్ ఏమంటాడు? వేరే వాళ్ళు చూసుకుంటాడు. వచ్చే నెల ఇంకోసారి కాల్ చేస్తాడు, అప్పుడు కూడా స్విట్జర్లాండ్ పోయానంటాడు. కస్టమర్ ఏమనుకుంటాడు? బాగా మా దగ్గర డబ్బులు కొట్టేస్తున్నట్లుండవు, కరెంటు పోయావా? హలో, ఆయన జేసీబీ పెట్టున్నా. ఎక్కడైతే బోర్వెల్ లారీ పోతాడో బోర్వెల్ లారీ పక్కన మర్సిడీస్ లో పోతాడు. ఆ కస్టమర్లు ఏమంటారు? బాగా డబ్బు సంపాదిస్తున్నట్లుండవు నువ్వు, మా దగ్గర ఉన్నా కూడా బైక్ లోనే పోవాలా. అప్పుడే అయ్యో పాపం అని అడిగినట్టు ఇస్తాడు డబ్బులు. అవునా కాదా? మనకైతే ఎక్కువ ఉండాలని చూపిస్తే మనకి బిజినెస్ పోయా. అవునా? బట్ మన బిజినెస్ లో మన లీడర్ ఎప్పుడెప్పుడైతే ఫారిన్ టూర్ పోతారో ఆ వారంలోనే పేమెంట్ పెరుగుతారు మనకంతా. ఎందుకంటే బయట ఎవరైనా ఎదుగుతుంటే కుళ్ళు, ఇక్కడ ఎవరైనా గ్రో అయితే మా అప్లైన్ డెవలప్ అయితే నేను కూడా డెవలప్ అవుతాను, ఒక ఆనందం. ఎందుకంటే ఆయన సక్సెస్ అయితే నేను నన్ను చేస్తాడు, ఆయనే సక్సెస్ కాకపోతే నన్ను ఎక్కడ సక్సెస్ చేస్తాడు? ర్యాంక్ లో ప్రతి ర్యాంక్ కి డబ్బులు ఇవ్వడం కాకుండా 4th ర్యాంక్ 1, 2, 3కి నో ఫారిన్ టూర్స్. ఎందుకంటే ఇప్పుడే వచ్చి ఇప్పటి నుంచి టూర్ పంపించేస్తే పని ఎవరు చేస్తారు? పని ఎవరు నేర్చుకుంటారు? 1, 2, 3 ఇట్లా చిటికేస్తే అయిపోతుంటుంది. 4వ ర్యాంక్కి నానిటల్, కులు, మనాలి, షిమ్లా, ఊటీ, గోవా ఇట్లాంటి ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి రావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ 4th ర్యాంక్ వాళ్ళకి. 5లో లేదు. మళ్ళీ 6వ ర్యాంక్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ ఫారిన్ టూర్ అనమాట. ఫారిన్ టూర్ థాయిలాండ్ స్టార్ట్ అవుతుంది 6వ ర్యాంక్ నుంచి. 8వ ర్యాంక్ నుంచి మీరు ఒకటిగా వెళ్ళరు. 8వ ర్యాంక్ నుంచి మీరు సింగిల్ గా కాదు, మీరు మీ ఫ్యామిలీ అంటే భార్యాభర్తలు ఇద్దరు, పెళ్లి కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు, రైట్?
సో ర్యాంక్ 8 నుంచి ఒకరు కాకుండా ఫ్యామిలీలు ఇద్దరు ఫారెన్ టూర్ వెళ్ళి రావచ్చు. 8వ ర్యాంక్ కంప్లీట్ అయితే దుబాయ్ హస్బెండ్ అండ్ వైఫ్, 9వ ర్యాంక్ కంప్లీట్ అయితే హాంకాంగ్ హస్బెండ్ అండ్ వైఫ్, 10వ ర్యాంక్ మాల్దీవ్స్, 11వ ర్యాంక్ సింగపూర్, 12th ర్యాంక్ చైనా, 13th ర్యాంక్ ఈస్టర్న్ యూరోప్, 14th ర్యాంక్ రష్యా, 15th ర్యాంక్ ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్, 16th ర్యాంక్ లండన్, 17th ర్యాంక్ ఆస్ట్రేలియా, 18th ర్యాంక్ అమెరికా యుఎస్ఏ కూడా వెళ్ళి రావచ్చు. ఫ్రీగా ఇంకా చెప్తాను నేను. ఫ్రీగా వీసా ఛార్జెస్ మంది కాదు, ఫ్లైట్ టికెట్ మంది కాదు, 5 స్టార్ హోటల్ స్టే కూడా ఫ్రీ కంపెనీ నుంచి, తినడం ఫ్రీ కంపెనీ, తిరగడం ఫ్రీ, తిరిగి రావడం కూడా ఫ్రీనే. మీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీకి మీ ఇంట్లో ఏమైనా షాపింగ్ చేయాలంటే మాత్రమే మన డబ్బులు. అండ్ ఈ మాట కూడా ఏదో ఈ రోజు ఓపెన్ అయిన కంపెనీ కాదు, 25 years హిస్టరీ ఉంది. మన డైమండ్స్, మన గ్రేట్ మెంటరు 30 కంటే ఎక్కువ దేశాలు తిరిగి వచ్చి మీతో మాట్లాడుతున్నాం. ఈరోజు 30 దేశాల కంటే ఎక్కువ పోయి వచ్చాం. దాని తర్వాత మీతో మాట్లాడుతున్నాం. వెళ్ళకుండా ఏది ఈ రోజు ఇప్పుడు ఓపెన్ అయింది, రేపటి నుంచి ఇస్తామని చెప్పట్లేదు ఈ కంపెనీ. ఇన్ని దేశాలకు వెళ్ళి వస్తామన్నమాట, ఇన్ని ఫారెన్ టూర్స్. ఒకసారి ఇదైతే ఎట్లుంటా చూడండి. ఆ తర్వాత ఇవే అనుకుంటా 10 రకాల ఇన్కమ్ అయిపోయింది కదా బిజినెస్ ప్లాన్ అనుకోకండి. దీనికి కావాలంటే 11వ రకం ఇన్కమ్ గా షో చేయొచ్చు. బట్ ఇది ఇన్కమ్ కాదు, యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్. ఎంత గొప్ప ఒక ఆపర్చునిటీ ఇచ్చిందో చూడండి. సపోజ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, సీనియర్ లెవెల్ 7, 8, 9, 10, 11 ర్యాంక్ రీచ్ అయిన తర్వాత, అంటే ఒక సీనియర్ లెవెల్ రీచ్ అయిన తర్వాత అనుకోకుండా ఆ వ్యక్తి యాక్సిడెంటల్ గా డెత్ అయిపోతే, ఆ వ్యక్తి ఫ్యామిలీకి 7వ ర్యాంకులో యాక్సిడెంటల్ డెత్ అవుతాయి 4 లక్షలు, 8వ ర్యాంకులో యాక్సిడెంటల్ డెత్ అయితే 6 లక్షలు, 9వ ర్యాంకు 10 లక్షలు, 10వ ర్యాంకు 15 లక్షలు, 11వ ర్యాంకులో ఎవరైనా యాక్సిడెంటల్ గా డెత్ అయితే 25 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ కి పంపించేస్తారు సేఫ్ షాప్ కంపెనీ. ఇది ఇన్కమ్ కాదు, మనల్ని కేర్ చేసుకుంటారు మన కంపెనీ. చెప్పండి, ఇట్లాంటి కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ కాదు ఇది. ప్రీమియం కట్టద్దు మీరు, ఎఫ్ఐఆర్ చూపించు, డాక్యుమెంట్ చూపించు కాదు. మన మెంటర్స్, మన సిస్టమే ప్రూఫ్. అక్కడ సపోజ్ అనుకోకుండా ఎవరికైనా ఏమైనా అవుతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో మన సరౌండింగ్ లో మనం చూస్తుంటాం మన ఊర్లలో. అట్లాంటి టైంలో ఆపదలు ఆదుకోవడానికి మన కంపెనీ యాక్సిడెంటల్ సేఫ్ గార్డ్ అని ఈ ర్యాంక్ వాళ్ళకి ఇంతెంత పేమెంట్ ఏమన్నా అనుకుంటే అయితే ఇచ్చేస్తుంది 1 షాట్ లో. ఆ తర్వాత ఏంటి సార్ బిజినెస్ సంగతి అంటే, ఆ తర్వాత వాళ్ళ బిజినెస్ రన్ అవుతున్నంత సేపు వాళ్ళ ఫ్యామిలీకి, భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్తకి, లేకుంటే పిల్లల పేరు పైన ఐడి ట్రాన్స్ఫర్ అయ్యి కంటిన్యూ పేమెంట్ ఇస్తూనే ఉంటుంది. 3 తరాల వరకు ఇస్తారు డైరెక్ట్ సార్. అండ్ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరగాలని, యాక్సిడెంట్ జరిగి చనిపోయి డబ్బు తీసుకొని ఎవరు కోరుకోరు, బట్ అనుకోకుండా జరిగిపోతుంది కదా. మన మధ్యనే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒక దుడ్డి దిలీప్ కుమార్ చనిపోయాడు, మీకు తెలిసి ఉంటుంది. దిలీప్ కుమార్ చనిపోతే వాళ్ళ భార్య లాస్ట్ ఇయర్ December 19th కి డైమండ్ రికగ్నైజ్ అయింది. ఆమె భర్త చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అర్నింగ్ మెంబర్ ఒకటే అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది. బట్ అట్లాంటిది ఆమె 5 దేశాలు తిరిగి వచ్చింది. స్విట్జర్లాండ్, ప్యారిస్, లండన్, స్కాట్లాండ్, బ్యాంకాక్. కారు కొనింది, ఒక సింగిల్ పైసా లోన్ తీసుకోవాలి. ఆమె మొత్తం టోటల్ పేమెంట్ చేసి కారు తీసుకుంది. ఆమె వైజాగ్ లో సెటిల్ అయింది. చెప్పండి, అంటే వ్యక్తి ఉండేటప్పుడే కాదు ఇవ్వడం పేమెంట్. ఇది ఎంత గొప్ప అవకాశం తెలిసిన. 3 జనరేషన్ బెనిఫిట్ ఉండాలి. యాక్సిడెంట్ అయితే ఇవ్వడం కాకుండా 3 తరాల వరకు కూడా కేర్ చేసుకుంటుంది బిజినెస్ జరుగుతున్నంత సేపు. అండ్ పొటెన్షియల్ ఆఫర్ ఇంత ప్లాన్ చూసిన తర్వాత ఒకరిద్దరికి డౌట్ వస్తూ ఉంటుంది, సార్ నేను ఈ బిజినెస్ లో ఎంత డబ్బు సంపాదించవచ్చు ఎవరికైనా డౌట్ వస్తుంటే ఒక ఆవరేజ్ చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్, జనవరి నెలలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు బిజినెస్ లో. జనవరి నెలలో జాయిన్ అయ్యి ఇద్దరు జాయిన్ చేయించారు. 2 రెఫరెన్సెస్ కావాలి కదా. 2 రెఫరెన్సెస్ అంటే 400 బిజినెస్ వాళ్ళకి వచ్చింది. దట్స్ ఇట్, వర్క్ అయిపోయింది. ఫిబ్రవరి నెలలో మీతో పాటుగా వచ్చిన ఇద్దరికి హెల్ప్ చేయండి. 2 హెల్ప్ చేశారంటే ఫిబ్రవరిలో 4 అవుతుంది. ఈ నలుగురికి, కొత్తగా వచ్చిన నలుగురికి హెల్ప్ చేశారంటే మీరు మార్చి 3వ నెలలో 8, 16, 32, 64 టోటల్ 12 months లో డిసెంబర్ వరకు 8192 జాయినింగ్స్ జరుగుతాయి. 8192 into 200 బిజినెస్ వాళ్ళతో జాయిన్ అయితే
16,38,400 బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. ఇంటూ 2.5 రూపాయి చొప్పున కమిషన్ మాత్రమే 40,96,000 కమిషన్, బోనస్ 40,96,000, టోటల్ 81,92,000 రూపీస్ వస్తుంది టోటల్. థ్యాంక్ యూ. ఇంత బిజినెస్ వాల్యూమ్ ఇంటూ 2.5 రూపాయి చొప్పున కమిషన్ ఎంత కమిషన్ అంత బోనస్, టోటల్ 81,92,000 1 ఇయర్. ఇది ఒక ఆవరేజ్ గా ఒక వ్యక్తి పని చేస్తే ఎంత వస్తుంది అనే దానికి అది కూడా మీ పైన డిపెండ్ అవుతుంది, మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు. సపోజ్ ఒక నెలలో 2 జాయిన్ చేయించి వాళ్ళు వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తే 1 సంవత్సరంలో ఇంత డబ్బు సంపాదించవచ్చు. మీరు ఈ పని 10 నెలల్లో కంప్లీట్ చేస్తే 10 నెలల్లో కూడా వస్తుంది. మీరు ఈ పని 10 సంవత్సరాల్లో చేస్తే 10 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. పొటెన్షియల్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బట్టి అర్నింగ్ ఉండదు, వయసును బట్టి అర్నింగ్ ఉండదు, కులాలు మతాలు లేడీస్ జెంట్స్ తో అర్నింగ్ ఉండదు, భాష సంబంధంగా అర్నింగ్స్ ఉండవు. పొటెన్షియల్ నాకు ఎంత కసి ఎంత ఆకలితో ఉంటే డబ్బు సంపాదించాలి, దానిపైన డబ్బు సంపాదించవచ్చు. అర్థమైందా? అండ్ రీపర్చేజ్లు కూడా రీపర్చేజ్ చేస్తే కూడా పేమెంట్ తీసుకోవచ్చు అని చెప్పాక ఈరోజు గొప్ప అవకాశం ఏంటంటే మనలో ఎవరైనా 200 బిజినెస్ వాల్యూమ్తో జాయిన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఐడీలు 2 ఐడీలు ఫ్రీగా ఓపెన్ అవుతాయి. యాక్చువల్లీ ఈ 2 ఐడీలు ఓపెన్ కావాలనుకుంటే దీంట్లో కూడా షాపింగ్ చేయాల్సి ఉండే. మన కంపెనీ 200 పాయింట్స్తో మేము స్టార్టింగ్లో 3 ఐడీలు తీసుకోవాలంటే 3 ఇంట్లో షాపింగ్ చేశాం. 20 60,000 పెట్టాం. ఈ రోజు గొప్ప అవకాశం ఏం తెలుసా? 200 బిజినెస్ వాళ్ళతో జాయిన్ అయితే ఫ్యామిలీ 1 ఫ్యామిలీ 2 అంటే మీ బ్లడ్ రిలేషన్ లో మీ ఫ్యామిలీలో 2 పేరు పైన ఫ్రీగా బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. రేపు పొద్దున ఈ ఐడీలో 2 లక్షలు తీసుకుంటే లెఫ్ట్ లో 1 లక్ష, రైట్ లో 1 లక్ష వస్తుంది. అండ్ బోనస్ 4+4 ఇది ఉంది. కాబట్టి మీతో జాయిన్ అయ్యే ప్రతి కొత్త వ్యక్తికి 200 బిజినెస్ వాళ్ళ గురించి చెప్పండి. జాయిన్ అవ్వాలా వద్దా వాళ్ళ నిర్ణయం. ఒకసారి ఆ ఛాన్స్ మిస్ అయిపోయి ఆ ప్లేస్ వేరే కొత్త వ్యక్తులకు వెళ్ళిందంటే ఆ ప్లేస్ మళ్ళీ రాదు. ఏంటి అంత అవసరమేమో ఆ ప్లేస్లో అంటే మీరు పైన చేసిన ఎంత వర్క్ చేసిన చూడండి, 2 లక్షల కోసం పనిచేస్తే 1 లక్ష ఫ్యామిలీ 1లో ఫ్యామిలీ 2లో 1 లక్ష వస్తుంది ఆటోమేటిక్ గా. దానికి ఎందుకు వెళ్తే సపరేట్ గా పనిచేయాల్సి వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా మన కంపెనీ హైయెస్ట్ పేమెంట్ ఎంత ఇస్తుందండి అంటే హైయెస్ట్ పేమెంట్ సీలింగ్ క్యాపింగ్ ఎంత అంటే పర్ వీక్ 8 lakhs, పర్ మంత్ 32 lakhs, పర్ ఇయర్ 4.16 lakhs, 4.16 crores. చాలా మంది నిద్రలో కల వచ్చినట్లే ఉంటుంది. స్టార్టింగ్ లో ఈ 200 రూపీస్ ప్రాఫిట్ 1400 అంటే అందుకోసమే పిలిచేవాళ్ళు. ఇవి పెట్టి వచ్చారు మళ్ళీ ఇక్కడికి అనుకున్నారు. ఇది వింటామంటే వాళ్ళు గిల్లుకొని చూస్తున్నారు, నిద్రలో ఉన్నానా మెలకుగా ఉన్నానా అని చూస్తున్నారు. ఎప్పటి 4,16,00,000 ప్యాకేజ్ కావాలంటే ఏం చెయ్యాలి? ఎంత ఎడ్యుకేషన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా రాదు. ఇండియాలో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? టాప్ IITs ఉండకపోవచ్చు. హలో ఇక్కడ చూడండి, దీనికోసం ఇంతకీ ఈ పేమెంట్ రావాలంటే నేను ఏం చెయ్యాలి? ఒక లైన్ లో తెలుసుకోవాలందా? ఇక్కడ మళ్ళీ లుసుగులు ఏమి లేవన్నమాట. ఏం చెయ్యాలంటే క్లియర్ గా ఉంది చూడండి. ఇఫ్ యూ సెండ్ వీక్లీ ఫస్ట్ పర్చేస్ 40,000 లెఫ్ట్ 40,000 రైట్. ప్రతి వారము మీరు మీ టీము కలిపి మీ లాగిన్ ఐడి కింద బిజినెస్ వాల్యూమ్ ఫస్ట్ పర్చేజ్ లో 40,000 లెఫ్ట్ 40,000 రైట్, 40,000 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అంటున్నా. 40,000 బిజినెస్ వాల్యూమ్ లెఫ్ట్ 40,000 రైట్ అయితే ఈ వారంలో ఫస్ట్ పర్చేజ్ లో 4 లక్షలు వస్తుంది. రీపర్చేజ్ లో కూడా అదే వారంలో 40,000 BV లెఫ్ట్ 40,000 రైట్ పంపితే రీపర్చేజ్ లో ఇంకో 4 లక్షలు, 4+4 8 లక్షలు. అర్థమైందా? ఇంతకీ ఫస్ట్ పర్చేజ్ అంటే ఏమి? వ్యక్తికి ఫస్ట్ టైం ప్లాన్ చెప్పి జాయిన్ చేపిస్తాం చూడండి, అప్పుడు ఏ పాయింట్స్ అయితే వస్తాయో దాన్నే ఫస్ట్ పర్చేజ్ BV అంటాం. ఆ విధంగా ఈ వారంలో మీరు మీ టీము కలిపి లెఫ్ట్ లో 40,000 BV రైట్ లో 40,000 BV అయితే 4 లక్షలు వచ్చేస్తాయి. 2 లక్షలు కమిషన్, 2 లక్షలు బోనస్, 4 వస్తుంది. రీపర్చేజ్ లో కూడా అదే వారంలో, రీపర్చేజ్ అంటే గుర్తుందా? సోప్ అయిపోతే మళ్ళీ కొనడం, షాంప్ అయిపోతే మళ్ళీ కొనడం. దాంట్లో కూడా 40 పోతే ఇంకొక 4 lakhs, 2 lakhs కమిషన్, 2 lakhs బోనస్, 4+4 8 32 4.16 crores. హలో, ఇంత పేమెంట్ చూపించినా కూడా మన వాళ్ళకి ఆశకి అద్దు ఉండదు. ఇంకేమన్నా ఉందా అంటారు.
ఫస్ట్ ఇచ్చేది తీసుకోండి, మళ్ళీ కదా తీసుకోవాలి ఎక్స్ట్రా. ఇంకా ఏమన్నా ఉందంటే ఎస్ ఉంది, ఆల్రెడీ డిస్కస్ చేశాము ఇన్సెంటివ్ కొలెక్టెడ్ ఎక్స్ట్రా అని. మనం ఇక్కడ డిస్కస్ చేసింది 40-40కే డిస్కస్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? 40 తర్వాత ఎక్స్ట్రా పంపిన దాంట్లో 10% ఇస్తుంది. ఆ 10% ఎంతైనా తీసుకోవచ్చు అంటే దానికి కూడా ఒక క్యాపింగ్ ఉంది. అది కూడా ఒక 8 లక్షలు వారానికి. అంటే అప్పుడు ఎంత అయిపోయింది పైన? కావాలంటే 16 రాయొచ్చు, నెలకి 64 రాయొచ్చు, సంవత్సరానికి 832 రాయొచ్చు. ఇదే అజీర్ణం అవ్వట్లేదు మనుషులకి. ఇది చెప్తేనే మనిషి ఇంతకీ ఉన్నాడా అనుకుంటున్నారా? దీన్ని డబుల్ చెప్తే ఏమైనా ఉందా? 2 కాడనే ఆగిపోతాం. ఈ డబుల్ అంటే మనకి ఏమైనా ఉందా? ఎస్, మనం 40,000 బిజినెస్ వాళ్ళ తర్వాత ఎక్స్ట్రా పంపితే 10% ఎక్స్ట్రా ఇస్తుంది. 25 సంవత్సరాలుగా మన కంపెనీ ఇచ్చిన మాటపై నిలబడింది. ప్రతి 2-3 నెలలకు ఒకసారి చూడండి, ఇంతవరకు చూశారు ప్రతి ర్యాంకులో ఫారిన్ టూర్ ఉందా? అది కాకుండా నేను 10 రకాల ఇన్కమ్ అని చెప్పాను, 15 రెప్పిండాల్సి ఉండే మనం. ఎందుకంటే మన గ్రేట్ మెంటర్ ద్వారా బ్లెస్సింగ్స్ కావాలి. కోట్ల మందిని తయారు చేసిన వ్యక్తి మన ముందు ఉన్నాడు. సో లాస్ట్ 2 నిమిషాలు ఫోకస్ పెట్టగలుగుతారా? వై షుడ్ ఐ డూ? నేను ఎందుకు చెయ్యాలి అంటే డబ్బు అవసరం ఉంది. ఒకటోది జీరో ఇన్వెస్ట్మెంటే కదా, మీరు ఒప్పుకుంటారా? రెండోది బాస్ లేదు, ఎంప్లాయీ లేరు ఇక్కడ. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు బాస్ కాదు, మనం వాళ్ళ ఎంప్లాయీ కాదు, అందరూ ఇండిపెండెంట్ ఐబిఓస్. ఇక్కడ రిస్క్ ఏమైనా ఉందా? క్లియర్ గా అర్థమైంది, రిస్కే లేదు, ఎందుకంటే పెట్టుబడి లేదు. 5వ నెంబర్ పాయింట్ చూడండి, హోమ్ బేస్డ్ బిజినెస్. ఇన్ని కోట్లు లక్షలు చూపించారు కదా, నేను కూడా ఏదైనా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మంచిగా హోర్డింగ్స్ పెట్టేసి లైట్లు వేసి ఏసీ పెట్టి ఒక అమ్మాయిని ఆడ రిసెప్షన్ లో కూర్చోబెట్టి నేను టై కోట్ షూట్ వేసుకొని పోవాలా అంటే ఏం అవసరంలా. హోమ్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ లేడీస్ ఉన్నారు, మీరు కిచెన్ లో పనిచేస్తూ ఒక ఫోన్ కొట్టండి పక్కింటి ఆవిడకి, భోజనం చేసి మా ఇంటికి రమ్మ, టీ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ అని చెప్పండి. ఆమె వస్తుంది, టీ తాగుతూ ప్లాన్ చెప్పండి, అయిపోయిందా ప్లాను? దానికోసం ఎక్కడ ఆఫీస్ సెటప్ అవసరం ఉంది? సపోజ్ కొంతమంది లేడీస్ ఇంట్లోకి రానియరు జెంట్స్ని, ఎందుకంటే మా వాడు ఏం చేసినా ఆ రకం మనిషే. ఇంటి పైన కూర్చొని ప్లాన్ చెప్పండి, చెట్టు కింద కూర్చొని ప్లాన్ చెప్పండి. హలో, ఈ ప్లాన్ ఎక్కడ చూశారనేది మ్యాటర్ కాదు. హోమ్ బేస్డ్ చెట్టు కింద కూర్చొని కూడా మీ మెంటర్స్ ఉన్నారు, మీ అభిషేక్ రవీందర్ గురుజీలు, స్టూడెంట్స్ మీ కృష్ణయ్య గురుజీ, వాళ్ళిద్దరికి చెట్టు కింద కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు కష్టంగా పల్లె నుంచి హైదరాబాద్కి పోయారు చదువుకోవడానికి. ఒక ఆయన సిస్టర్ దగ్గర, ఒక ఆయన బ్రదర్ దగ్గర ఉన్నారు. కష్టం పైన చదివిస్తే ఇంట్లో కూర్చోబెట్టుకొని ఫుడ్ పెడుతున్నారు. ఆ టైంలో బిజినెస్ అని డ్రామా కొడితే ఉండనిస్తారా ఇంట్లో? వద్దని చెప్తారని చెప్పి భయపడి కాలేజ్ దగ్గర పార్కులో కూర్చొని ప్లాన్ చెప్తే ఒక ఆయన BMW లో, ఇంకొక ఆయన ఆడిలో తిరుగుతున్నారు. ఈరోజు వాళ్ళిద్దరు స్టూడెంట్, అండ్ వాళ్ళిద్దరు జస్ట్ స్టూడెంట్లే. చిన్న వయసు చూడండి ఎంత లక్షల టీం అయిపోయిందో ఈరోజు. అంటే హోమ్ బేస్డ్ ఇది. మీరు ఎక్కడైనా ప్లాన్ చెప్పచ్చు, కొంచెం ప్రశాంతంగా ఉండే ప్లేస్లో ప్లాన్ చెప్పాలి. హలో, అండ్ ఆ తర్వాత ఫ్లెక్సిబుల్. మీకు ఎప్పుడు టైం దొరికితే, మధ్యాహ్నం టైం ఉందా ఫ్రీగా, ఉదయం ఉందా, రాత్రి ఉందా, సండేనా మండేనా, ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేయొచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏం తెలిసిన 7వ పాయింట్, టైం కంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ రోజు మీరు ఏం తెలుసుకుంటారో ఒక పాయింట్ తెలుసుకుంటే మాత్రం మీరు సేఫ్ షాప్ జీవితంలో వదలదో గ్యారెంటీ చెప్తున్నా. ఈ పాయింట్ 7వ పాయింట్ మాట్లాడదామా? టైం కంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. టైం ఈజ్ మనీ, విన్నారా? టైం ఈజ్ మనీ విన్నారా? ఓ మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 60-70. ఎన్ని సంవత్సరాలు ఉండాలి ముందు మీకు? ఓ రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? ఎన్ని? 24. 25 అయితే ఎలా ఉంటుంది? 1 గంట ఎక్స్ట్రా నిద్రపోతాను సార్ అంటే 26 అవర్స్ అయిపోతే పర్ డేకి ఏం చేస్తారు? 2 గంటలు ఏం చేస్తారు ఎక్స్ట్రాగా? కాదు, ఎక్స్ట్రా ఇచ్చి ఏం చేస్తాము? 70 సంవత్సరాల్లో పోల్సినోడు 100 సంవత్సరాలు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈ భూమి పైన? భూమి భారం కదా, జనసంఖ్య పెంచడానికా? సారీ తప్పుగా అనుకోకండి. ఉండాలని కోరుకుంటాడు. నా పిల్లలు సక్సెస్ అవుతూ నేను కల్లారా చూడాలి, రైట్? నా కల్లారా వాళ్ళ సక్సెస్ అవుతూ నేను చూడాలని కోరుకుంటాడు. బట్ ఉండలేం 100 సంవత్సరాలు, రైట్? బట్ అన్ని సంవత్సరాల్లో డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు కదా. బట్ సేఫ్ షాప్ ఎట్లా పాసిబుల్ అవుతుందో చూద్దాం. ఒక వ్యక్తి జీవిత కాలంలో, లైఫ్ టైంలో
1,04,000 అవర్స్ మాత్రమే పని చేయగలుగుతాడు. ఎలాగ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. పర్ డే 10 గంటలు, 10 అవర్స్, 5 days ఇన్ ఏ వీక్. శనివారం ఆదివారం లీవ్ ఇస్తే కూడా 5 రోజులు, రోజుకి 10 గంటలు, 50 గంటలు అయిందా? ఒక వారానికి 50 గంటలు. సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. 52 weeks ఇన్ ఏ ఇయర్. 52 weeks ఇంటూ 50 hours 2,600 గంటలు, 2,600 hours. ఒక వ్యక్తి జాబ్ వచ్చిన రోజు నుంచి రిటైర్డ్ అయ్యే మధ్యలో 40 సంవత్సరాలు పనిచేస్తాడు. కొంతమంది 30, 35, 40, 40 years. 40 years ఇంటూ సంవత్సరానికి 2,600 గంటలు. 40 years ఇంటూ 2,600 hours కలిపితే గుణకారం చేస్తే 1,04,000 గంటలు, 1,04,000 hours. దట్స్ ఇట్. కొంతమంది ఎవరైనా ఎక్స్ట్రా వర్క్ చేసి ఓటీలు చేస్తే 1,50,000 గంటలు పెట్టుకోండి. ఎంత? 1,50,000, 1,50,000 hours. అంతే కదా జీవితంలో. శ్రీశైలం గారు ఎంత ఉంటుంది టీమ్ సైజ్? అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది? 22 వద్దు, మనము మనకు కావాల్సిందే తీసుకుందాం. 15,000 తీసుకుందాం, 15,000 తీసుకుందాం. ఎందుకంటే మనకి లెక్కలు అట్లే బాగా వచ్చేది. మనకు కావాల్సిన లెక్క తీసుకుంటే వచ్చేది. 15 తీసుకుందాం. 15,000 పీపుల్ ఒక రోజులో 1 hour పనిచేస్తే ఎన్ని గంటలు వర్క్ అవుతుంది? 15,000 పీపుల్ ఇంటూ 1 hour పర్ డే, 15,000 hours. అక్కడ సేఫ్ షాప్ లో లేని వ్యక్తి లైఫ్ టైమ్ లో ఎన్ని గంటలు పనిచేశాడు? 1,50,000 hours లైఫ్ టైమ్ లో. ఇక్కడ సేఫ్ షాప్ లీడర్ వన్ డేలో 15,000 hours. 1,50,000 కావాలంటే ఎన్ని రోజులు పనిచేయాలి శ్రీశైలం గారు? 100 కాదు, 10 days లో 1,50,000 hours. అంటే బయట ప్రపంచంలో లైఫ్ టైం సంపాదించే టైం ఎంతైతే పనిచేస్తాడో ఇక్కడ 10 రోజుల్లో మన గ్రేట్ మెంటర్ కోట్లలో టీం ఉంది. గంటకు ఒక లైఫ్, 10 రోజులకు ఒక లైఫ్ జీవిస్తున్నాడు ఇక్కడ. మనకు వచ్చే శాలరీ గంటల లెక్కన వస్తుంది. అంతే కదా? గంట. ఎంఏ చేసి బిఏ చేసింటే 20,000 శాలరీ, ఎంఏ చేస్తే 30,000 శాలరీ. స్కిల్స్ బట్టి పర్ అవర్ ఇంత అని ఇస్తారు. అంతే కదా? ఇది మన బిజినెస్ లో టైం రోజుకి టీం పెరుగుతుంది అంటే గంటలు పెరుగుతాయి, శాలరీ. ఎందుకోసం కోట్లు చూపిస్తున్నాం ఇక్కడ? మన దగ్గర ఎంత టాలెంట్ లేదు, మన దగ్గర నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెరుగుతున్నాయి లేవా? అందుకే ఈ పేమెంట్ వస్తుంది. న్యాచురల్ అండి, దీంట్లో ఏం లాజిక్ లేవు. క్రెడిట్, అప్పు తీసుకోవడం ఇవ్వడం అనేది లేదు. ఫౌండేషన్ లేదు, రిజర్వేషన్ అస్సలు లేదు దీంట్లో. లేడీస్, జెంట్స్, కులాలు. సుబ్బిరెడ్డి సారు కర్ణాటక బాగేపల్లి, చిక్బలాపూర్. ఇదే మదనపల్లిలో 1.5 year బ్యాక్, 1.5 year అయిందా సార్? 2 years బ్యాక్. అది ఏం హాల్ పేరు? రామ్ తులసి ఇదే మదనపల్లిలో ఒక ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రామ్ కి వచ్చి సుబ్రెడ్డి సార్ అడ్వకేట్, 24 years ఎక్స్పీరియన్స్ ఉండి ఆ రోజు ఏ మూడ్ వచ్చిందో తెలియదు సుబ్రెడ్డి సార్కి. స్టేజ్ పైకి వచ్చి నేను ఈ రోజు నుంచి ఫుల్ టైం అయిపోతా అని చెప్పేసి పోయాడు. డైమండ్ అయిపోయి 42 లక్షల కార్లో ఇక్కడికి వచ్చినాడు, బయట వచ్చినాడు ఇక్కడ. అండ్ సొంత కొడుకు కూడా ఎల్ఎల్బి చేస్తే ఎల్ఎల్బి అంతా స్టాప్ చేపించి కూడా సేమ్ షాప్ లో ఫుల్ టైం గా దింపినాడు. 27 లక్షల కార్లో వచ్చినాడు. బయట ఉన్నది ఆ కారు కూడా 27 lakhs కారు, 42 lakhs కారు. స్టేట్లతో సంబంధం కాదు, ప్రొఫెషన్ తో సంబంధం కాదు. వెనకాల కూర్చున్నాడు అక్కడ జవహర్ రెడ్డి, నిలబడినాడు చూడు జవహర్ రెడ్డి. ఆ పొద్దు కూడా సుబ్బిరెడ్డి సార్ వెనకాల కూర్చోండి, ఈరోజు సోఫాలో కూర్చున్నాడు. థ్యాంక్ యూ సార్. అంటే ఫౌండేషన్ లేదు. నాది ఈ భాష, నాది ఈ కులము, నాది ఆ మతము, నేను లేడీసు, నేను జెంట్స్, చదువుకున్నాను చదువుకునేది మ్యాటర్ కాదు ఇక్కడ. ప్రతి వ్యక్తి బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. ఈక్వల్ ఆపర్చునిటీ, గ్రహరాశులతో సంబంధం లేదు. ప్రతి వ్యక్తికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది బిజినెస్. అండ్ కింగ్స్ లైఫ్ స్టైల్. ఇంత డబ్బు వస్తే రాజలాగా బతకచ్చా బతకూడదా చెప్పండి మనకైతే. 25 years సీనియర్ మోస్ట్ కంపెనీ సేఫ్ షాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ షాపింగ్ అండ్ క్రియేట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఈ రోజు షాప్ చేసి మన జీవితాన్ని ఈ రోజు నుంచి టర్న్ చేసుకుందాం. స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్. అండ్ ఇది నేను చెప్పాలనుకున్న ప్లాన్ అయిన లాస్ట్ లో సైన్ అప్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రోజు ఎవరైతే సైన్ అప్ చేసి బిజినెస్